అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. ब्रह्महत्यायै स्वाहा सर्वस्मै स्वाहा पृथ्वीप्यस्मजातवेदो भग्निर्निरुतं मम अग्निर्नः पातु कृत्तिकः छत्रं देवमिन्द्रियो इदमासां विचक्षणो अविरासञ्जुहोतनः यस्य भान्तिरस्मयो यस्य केतवः यस्येवा विश्वा भुवनानि सर्वः समृद्धिगाभिरभिदुं वसानः निर्णो देवस्व विदेत धातो विद्महे स्वप्रकाशाय धीमहि प्रचोदयात् अजोगुष्टमग्रभावः जीवनं च दिशो दिशाः तस्मै ब्रह्मद ब्रह्मादाय कीर्तिं प्रदानतो भागदेयैनैनं प्रणयते ब्राह्मणारुषय उत्तरेण ब्राह्मणो वै सर्वदेवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यामभिर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे नमस्कुर्यात् श्रीरङ्गी देवता एव
सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमान इत्यहि निगमो भवति शतमिति शतं दीर्घमायुर्हृदयेन वर्धयन्ति शतमेन आत्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं श्रीमंदो महांतो न घृण्वन्तो श्रीमंदो महांतो न घृण्वन्तो अखंड धर्म निष्ठा योग्यता सिद्धिरश्रुति श्रीमंदो महांतो न घृण्वन्तो शिवो रक्षतु तथास्तु सत्या एका आजिनस्सन्तु सत्यास्सन्तु यजमानस्य कामाः शोभमानः कल्याणः ముఖ్య అతిథులు మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి మాకు అవకాశం సన్మానం చేయడానికి ఉంది. దయచేసి అందరూ కూడా ఎడమ వైపు నుంచి సన్మానం చేసే వాళ్ళు దిగి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ సన్మానం చేసిన తర్వాత ఎడమ వైపు నుంచి అందరూ కూడా వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు రామచంద్ర సార్ who has been elected as state president BJP మనందరం చాలా ఆనందంగా ఉండాలి. ఫర్ దట్ పర్పస్ కొంచెం క్లాప్స్ గట్టిగా చేయాలండి, మంచిగా మరీ చేయాలి. స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్, స్టాండింగ్ ఓవేషన్. జై శ్రీ ఎన్ఎల్ సుభాష్ గారు, రాష్ట్ర ప్రతినిధి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. వారు వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాము. సార్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్ మీరు వచ్చారు విత్ ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ది స్టేట్. తర్వాత ఎల్ఏ సుబ్రహ్మణ్య గారు మా యొక్క బాస్, మాకు చాలా ఆత్మలు, కొన్నేళ్ల బట్టి తెలుసు, 10-15 సంవత్సరాల నుంచి. సో ఆయన కూడా ఆయన ఆధ్వర్యంలో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. తర్వాత ట్రైనింగ్ కోర్సెస్ కూడా చేస్తున్నాము. అండ్ మన రాంప్రసాద్ గారు, శ్రీనివాసరావు గారు అండ్ వేరే పెద్దలు, మిగతా వాళ్ళందరూ బ్రాహ్మిన్స్ అందరూ వేరే వేరే అసోసియేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం అందరం కూడా చాలా గర్వించాలి రామచంద్ర గారికి స్టేట్ ప్రెసిడెంట్ వచ్చినందుకు. అండ్ ఇది యాక్చువల్గా ఇంతకుముందు ఏదైతే ఇప్పుడు మన బాస్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కోఆర్డినేటర్, చీఫ్ కోఆర్డినేటర్ బసవరాజు శ్రీనివాసరావు గారు, ఆయన నేను ఇంటి పేరు ఒకటే, ఎక్కడ చుట్టమై ఉండొచ్చు. ఆయన ఇవాళ రియల్గా ఆయన అదృష్టం రామచంద్రరావు గారు వచ్చారు ఈ ఆత్మీయ గౌరవించుకోవడానికి. ఇంతకుముందు మేము స్కందగిరి టెంపుల్లో బ్రాహ్మిన్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ట్రై చేశాము. అప్పుడు సార్ మిస్ అయ్యారు, కానీ వాళ్ళ సోదరిమణులు డాక్టర్ పద్మావతి గారు వచ్చారు. ఆయన బదులుగా ఆవిడని సత్కరించుకునే అదృష్టం మాకు కలిగింది. సో ఆ విధంగా సార్ వీఆర్ గ్రేట్ఫుల్. అండ్ ఇంకొకటి ముఖ్యంగా ఐ థింక్ ఈ బాస్ ఆర్గనైజేషన్ సి బాస్ అని వస్తుంది చూడండి, ఎస్సీఏ అయినా ఎస్ఈఈ అని పెట్టుకోండి, బాస్ని చూడండి అన్నట్టుగా ఉంది. సో ఎస్సీఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ మరియు బాస్ కలిపి ఇది ఏదైతే స్థాపించారో అందరి ఆర్గనైజేషన్స్ నుంచి కూడా వచ్చి మన రిప్రజెంటేటివ్స్ వచ్చున్నారు. ఇది మొత్తం మన స్టేట్ మొత్తంలో ఎంతమంది ఉన్నారో అన్ని ఆర్గనైజేషన్స్ కూడా కలిసి మనం ఉండాలి. ఈ బాస్ అనే ఆర్గనైజేషన్తో పాటు మన అది పెద్ద అంబ్రెల్లా కింద తీసుకుని ఒక అంబ్రెల్లా కింద ఉండడం అనేది మనకి ఉత్తమం, మనకి ధైర్యం కూడా ఉంటుంది. తర్వాత అట్లాగే మన కోరికలు ఏమైనా ఉన్నాయన్న దాని గురించి మనం పోట్లాడడానికి కూడా చాలా ఈజీగా, సులువుగా ఉంటుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఉన్న ఇమీడియట్గా మన ఏదో విద్య ఇది ఉన్నదో దానికి 25 కోట్లకి క్లియర్ అయి ఉంది. అది రేపు ఎల్లుండో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి సందీప్ సుల్తాన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ సైన్ చేయబోతున్నారు ఆ చెక్ని.
తర్వాత ఇంకా ఒక 35 కోట్ల వరకు ట్రై చేస్తున్నాము. మొత్తం 60 కోట్లు కనుక వస్తే 23-24 వరకు మనకి క్లియర్ అవుతాయి అన్నీ. సో ఆ పద్ధతి ప్రకారం ప్లానింగ్ చేస్తున్నాము. కొంచెం ఫండ్స్ తక్కువ ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం చాలా పుష్ చేస్తున్నాము. శ్రీరాబాబు గారు ఆనరబుల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మన సామాజిక వర్గం చెందినవారు, ఆయన రియల్ దీని గురించి పూనుకుంటున్నారు. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఇంకా వేరే ఇతరులు కూడా లాస్ట్ డిసెంబర్లో కూడా మనం అందరం కలిసి రవీంద్రబాద్లో చేద్దామని అనుకున్నాం. సీఎం గారిని పిలిచి అక్కడ ఐ థింక్ మనం మిస్ అయింది. ఎందుకంటే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గారు కాలం చెందారు ఆ దగ్గర డేట్లలో మన్మోహన్ సింగ్ గారు, అందుకని మనకు కుదరలేకపోయింది అప్పుడు. బట్ డెఫినెట్లీ అప్పుడేమో కోరికలు అడగడానికి అని పెట్టాం మనం. ఇప్పుడు కోరికలు అనేది తీర్చుకున్న తర్వాత డెఫినెట్లీ సీఎం గారితో అట్లాగే శ్రీరాబాబు గారితో మిగతా వాళ్ళందరితో సార్ కూడా మీరు కూడా పాల్గొవచ్చు సార్ దాంట్లో, ఆ ఫంక్షన్ దాంట్లో రవీంద్రబాద్ దాంట్లో. సో అది మనం చేసుకుని ఫంక్షన్ సాధించే ముందు కాకుండా సాధించిన తర్వాత పెట్టుకోవడం అనేది ఒక ప్రణాళిక పెట్టుకున్నామని అనుకున్నాము. అట్లాగే మన ధూపదీప నైవేద్యం దాంట్లో కూడా అర్చకుల దాంట్లో కూడా పాలసీ కింద తయారు చేస్తున్నాము. ఇంటర్నల్ డిస్కషన్స్ అయినాయి దట్ వాళ్ళు పర్మనెంట్గా మనం తీసుకుని డిపార్ట్మెంట్లో ఎండోమెంట్స్ దానికి, అండ్ దెన్ వాళ్ళకి ఇప్పటివరకు వచ్చేది 10 కాకుండా 15 లేకపోతే 25 అనేది దాని సానుకూలంగా ఒక చర్చ జరిగిన తర్వాత ఆ ఫిగర్ ఒకటి మనం చేసుకుని పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసుకున్న తర్వాత వాళ్ళ జీతభత్యం కూడా ఉండేట్టు పెన్షన్ వచ్చేట్టు కూడా చేద్దామనేది ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. దాని మీటింగ్లో కూడా పెడదామని షార్ట్లీ ఆలోచిస్తున్నాము. అర్చకుల సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ మేక్ ఇట్ కన్వీనియంట్. ఇంకో 10-15 డేస్లో ఆ మీటింగ్ పెడుతున్నాము. ఒక పాలసీ కింద అయితే తయారు చేసి పెట్టాం. సో ఇవి మనం ఏంటంటే సంఘాలు ఒక తాటి మీద కనుక ఉంటే బలంగా ఉండి మనం చేయగలము. సో అందుకని మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండి మనం ఒకటే పిడికలు తయారయ్యి మనం సాధించాల్సినవన్నీ సాధించుకుని స్టేట్ గవర్నమెంట్ కూడా మనం చేదోడుగా ఉంటూ మనం ఈ కార్యక్రమాలన్నీ జరిపించుకోవాలని కోరుతూ మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. దెన్ ముఖ్యంగా ఇప్పుడు మనం ఏంటంటే ఆత్మీయ సమ్మేళనం తయారు చేసింది. సార్ని మనం గౌరవించుకొని సత్కరించాలి అనేది ముఖ్యంగా. అది దీన్ని మనం చాలా గర్వంగా ఫీల్ అయ్యి దీంట్లో ఎంతమంది మనం రాగలం ఈ స్థాయికి అనేది ఇప్పటి నుంచి అందరూ మీరు కూడా దాన్ని విధంగా కూడా ఆలోచించుకుంటూ మన ప్రణాళికలు చేసుకుంటూ ఉండాలి. బికాస్ పొలిటికల్ పవర్ ఉంటే కానీ బ్యూరోక్రసీక్ పవర్ ఉంటే కానీ మనం చేయాల్సింది చేయలేము. అందుకని ఈ ఎంటర్ప్రెనర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో నా రిక్వెస్ట్ వాళ్ళకి ఏంటంటే యంగ్స్టర్స్ అందరినీ పూల్ చేసి మీరందరూ కూడా వాళ్ళని వృద్ధులుగా తయారు చేసి వాళ్ళకి మనం చేదోడు వాదోడుగా ఉండి బిజినెస్ సైడ్ నుంచి కానీ ఐఏఎస్ సైడ్ నుంచి అయితే సార్ ఉన్నారు మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. సో ఆయన ఆధ్వర్యంలో ఐఏఎస్లో ఐపీఎస్లో వేరే సర్వీసెస్ ఇతర సర్వీసుల్లో చేర్చుకునేట్టు యంగ్స్టర్స్ని వాళ్ళు ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటూ మనం బలపడాలి అనేది నా కోరిక. సో అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ సార్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ స్టేట్ ప్రెసిడెంట్ అయినందుకు సార్ బీజేపీకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సుశీల్ కుమార్ గారికి ధన్యవాదాలు. అగ్రత చతుర్వేద పృష్ఠత సశరం ధను ఇదం బ్రాహ్మణిరం క్షాత్రం శాపాదపి శరాదపి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలందరూ ఒక్కొక్కడు ఒక పరశురాముడి అవతారంగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది బాస్. ఇక్కడ అందరూ బాసులుగా పనిచేసిన వాళ్ళే వేదిక మీద ఉన్న వాళ్ళంతా. ఒకరు మన రాష్ట్రానికి బీజేపీకి బాస్ అయితే, ఒకరు ఒక రాష్ట్రానికి బాస్గా పనిచేస్తే, ఒకరు ఒక పార్టీ యొక్క అధికార ప్రతినిధులకు బాస్ అయితే, ఒకరు రాష్ట్ర గనుల శాఖకు బాస్గా పనిచేస్తే, ఒకరు జర్నలిస్టు అసోసియేషన్కు బాస్గా ఉంటే, ఇంకొకరు ఒక పత్రికకు బాస్గా ఉన్నారు. నేను ఓ పత్రికకు బాస్గానే మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ ఇంత చక్కని బ్రాహ్మణ చైతన్యం మనలో కనిపించడం ఒక చక్కని బ్రాహ్మణ సమాజానికి శుభారంభం. డాక్టర్
సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నుంచి మన భారతదేశంలో ఎందరో మేధావులు, ఎందరో పెద్దలు, మాన్య ప్రధానమంత్రి స్థితప్రజ్ఞ పివి నరసింహారావు గారి దగ్గర నుంచి మనకందరికీ స్ఫూర్తి ప్రదాతలుగా ఈనాడు మనలో ఒక కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చే వారసత్వాన్ని కూడా మనకు అందిస్తూ ఉన్నారు. ఆ పరంపరలోనే శ్రీ నారపరాజు రామచంద్రరావు గారు తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా నియామకం అవ్వడం, వారు ఎంత మౌనంగా ఉంటారో అంత పరశురామ అవతారాన్ని కూడా చూపిస్తారు. అందుకే వారు బాధ్యతలు చేపట్టిన రోజే చెప్పారు, నేను చాలా నమ్రతగా ఉంటాను అనుకోని మోసపోకండి, నేనెంత గట్టివాడినో, ఎంత ధైర్యంగా ఉండేవాడినో, ఎంతగా ఎదిరించేవాడినో చూస్తూ ఉండండి, చూస్తూనే ఉండండి. అది వారి మాట. ఇకపోతే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయి 78, 79వ మనం స్వాతంత్ర దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ప్రధానమంత్రులుగా బ్రాహ్మణులు, రాష్ట్రపతులుగా బ్రాహ్మణులు, ముఖ్యమంత్రులుగా బ్రాహ్మణులు మనం చూసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఈ సమాజం హేళనకు, ఈ సమాజం అవమానాలకు, ఈ సమాజం కొంత వెనుకబాటుకు లోనవుతున్నది. ఈ 79 ఏళ్లలో రాను తగ్గుతూ శ్రీ వేణుగోపాలాచారి గారు మన యొక్క హాల్లోకి వచ్చారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. దర్శించిన గారిని కానివ్వండి. 65% చట్టసభల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇవాళ 1%కు తగ్గిపోవడం అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. అలాంటి సందర్భంలో బ్రాహ్మణుల్లో స్వాభిమానం, బ్రాహ్మణుల సంక్షేమం, బ్రాహ్మణ సాధికారత, స్వాభిమానం, సంక్షేమం, సాధికారత, ఈ మూడు కూడా బ్రాహ్మణులలో సాధించే దిశగా ప్రతి బ్రాహ్మణుడు సామాన్యుడు కాదు. అతను మంత్రబలంతో, తపోబలంతో, ధర్మనిష్టతో ఉండడమే కాదు, అవసరమైతే పరశురామ అవతారాన్ని కూడా చూపిస్తాడు అనే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. అలాంటి తరుణంలో బ్రాహ్మణులను మాధ్యమాల ద్వారా కానీ, రాజకీయ రంగంలో కానీ, ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తెలుసు, ఒక బ్రాహ్మడు ఆయన ఎవరో ముఖ్యమంత్రి నియమించాలా చాలా మందికి తెలియదు. భారత ప్రభుత్వం ఆనాటి రాష్ట్రపతి ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అది యోగం అంటే, అదృష్టం అంటే. వారికి తెలుసు ఒక ధీరోదాత్త బ్రాహ్మడు, ఒక ధైర్యమైన బ్రాహ్మణుడు ఎలా ఉంటాడో అలానే పనిచేశారు. మీరు హిందువులైతే, హిందూ ధర్మాన్ని పాటిస్తే, దేవుణ్ణి విశ్వసిస్తే ఉండండి, దేవుడి మీద విశ్వాసం లేకుంటే, ఈ మతం విశ్వాసం లేకుంటే నిరభ్యంతరంగా వెళ్ళిపోండి, ఎలాంటి అభ్యంతరం లేదని వారు మత సంస్థలు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి సమస్త ఆలయాల్లో పనిచేసే వారి గురించి ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ధైర్యంగా అన్న మాట ఇప్పటికీ కోట్ల మందిలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అలాంటి ధూరులు, శూరులు అలాంటి ఉన్నటువంటి ఈ తరుణంలో మన సమాజం వెనక వేయబడుతుంది, రాను వెనక వేయబడుతుంది. ఇవాళ ఒక సమర్థుడికి పదవి రావాలంటే అగ్రకులం అనే దాంట్లో బ్రాహ్మణత్వాన్ని ఆపాదిస్తూ ఉన్నారు. ఆ ఒక్క కారణం చేత అన్ని రాజకీయ పార్టీల్లోనూ అవకాశాలను మురుగ్యం చేస్తూ ఉన్నారు. అధికార రంగంలో కూడా అవకాశాలు రాకుండా చేస్తున్నారు. ప్రమోషన్లలో అవకాశాలు రాకుండా చేస్తూ ఉన్నారు. వివిధ నియామక పోస్టుల్లో కూడా కేవలం ఒక్క కారణం చేత రాకుండా చేస్తూ ఉన్నారు. మన ఆస్తులు 100 ఎకరాలకు దేవాలయాల్లో, ఒక 2 నిమిషాలు ముగిస్తానండి, చెప్తానండి, ఉన్నటువంటి ఆలయాల్లో 100 ఎకరాలకు ఆసామిగా ఉన్న వాళ్ళు కూడా ఇవాళ తమ ఆస్తులను కాపాడలేని దైన్య స్థితిలో పీఠాధిపతులు ఉన్నారు, పీఠాలున్నాయి, బ్రాహ్మణులు ఉన్నారు. ఈ పరిస్థితిని అంతా ఎలా చక్కదిద్దాలి
అనే ప్రశ్న వచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు. కొన్నిసార్లు అయితే కూటమిలని, జేఏసీలన్నీ కూడా వచ్చాయి. కానీ ఎక్కడో ఒక వెలితి కనిపిస్తుంది. మనమంతా మనకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ, వెనకబోయబడుతున్నటువంటి మన వెనకబాటుతనాన్ని కానీ, మనకున్నటువంటి అవకాశాలను పెంచుకోవడానికి కానీ ఒక గట్టి ప్రయత్నం జరగడం లేదు. గట్టి ప్రయత్నం జరగాలంటే ఒక సింహం లాంటి మనిషి, ఒక ధైర్యం ఉండే మనిషి, అంగబలం, అర్ధబలం, సామాజిక బలం ఉండి అందరినీ కలుపుకోవే ఒక మనిషి మనకు నాయకుడుగా ఉండాలన్న ఆలోచన వచ్చి గత హోళీ రోజున మేమంతా ఒక 3-4 కలిసి ఇక్కడే కూర్చొని, అయ్యా మాకింత ఆతిథ్యం ఇవ్వండి, మా బ్రాహ్మణ సమస్యల గురించి మాట్లాడుకుంటామని బసవరాజ్ శ్రీనివాస్ గారితో కలిపి ఒక 5-6 మాట్లాడుకున్నాము. ఆ సందర్భంలోనే ముందే చెబితే ఆయన అవకాశం ఇవ్వడు కదా అని అయ్యా భూతత్వంలో పెట్టిన అన్ని సంఘాలను కలుపుకుపోయి అందరు వ్యక్తులకు సమన్వయపరుస్తూ ప్రభుత్వం నుంచి మనకు తగినటువంటి పరిష్కారాలు కానీ అవకాశాలను కల్పించే వ్యక్తులు కనబడట్లేదు. మాకు మట్టుకు మీరే కనిపిస్తున్నారు. సంఘాలకు, వ్యక్తులకు ఒక ప్రతినిధిగా మీరు ఉండండి అని అనేక విధాలుగా వారిని బతిమిలాడాం. వారు ఎంతకు ఒప్పుకోలేదు. ఉండి తీరాల్సిందే అని అందరం ఇక్కడి నుంచి కదలమని కూడా భీష్మించుకుని కూర్చుంటే అందరూ కలిసి వస్తే నేను ముందు ఆలోచిస్తాను అన్నారు. ఇక్కడ 2-3 మీటింగులు ఇదే వేదిక మీద జరిగాయి. దాదాపు 250కి పైగా సంఘాల నుంచి ప్రతినిధులు వచ్చారు. లిఖితపూర్వకంగా అందరూ కూడా ఎవరి సంఘం వాళ్ళు పనిచేసుకోవచ్చు, ఎవరి కార్యాచరణ వారికి ఉండొచ్చు. కానీ అందరినీ కలగపోయి ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా, ఒక భారత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినా, లేదా ఇంకేదైనా న్యాయ సమస్యనో, పోలీసు సమస్యనో, రెవెన్యూ సమస్యనో వచ్చినప్పుడు మనకు ధైర్యంగా, గట్టిగా ఒక లాబీతో ఒక న్యాయ సమస్య వచ్చినా మాట్లాడగలిగే వ్యక్తిగా మీరు మాకు నాయకత్వం వహించాలి అన్నప్పుడు అందరి ఆమోదం మేరకు శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారు మనకు నాయకుడుగా ఉండడానికి ఒప్పుకున్నారు. అదే సర్వామోదంతో బ్రాహ్మిన్స్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ బాస్ అనేటువంటి సంస్థను పెట్టాం. ఆనాడే వారు చెప్పారు, బాస్ అంటే ప్రతి బ్రాహ్మణుడు దీనికి బాసే, ప్రతి సంఘము బాసే, ప్రతి వ్యక్తే బాసే. ఏ ఒక్కరి పెత్తనం ఈ సంస్థలో ఉండదు. నేను ఒక సమన్వయకర్తగానే మీ ముందు ఉంటానని చెప్పి వారు అన్నారు. అంతకుముందు బ్రాహ్మణ్ సేవా సమాజ ఫోరం అని బిఎస్ఎస్ఎఫ్ అనేటువంటి ఒక సామాజిక సేవా సంస్థను భారత్ సేవా సమాజ ఫోరం దానికి వారు వ్యవస్థాపకులుగా 1,20,000 మందికి పైగా సభ్యులను కలిగి కరోనా సమయంలో ప్రపంచమంతా నివ్వరపోయే విధంగా మాస్కులను కానీ ఇంకా ఆరోగ్య సంబంధమైన సదుపాయాలు కల్పించడంలో కానీ ముందున్నటువంటి శ్రీ బసవరాజ్ శ్రీనివాస్ గారు ఇవాళ సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, న్యాయపరంగా అన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా ఆ బిఎస్ఎస్ఎఫ్ తరఫున విశేషమైన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని పనిచేస్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణులలో కూడా అనేక మంది ధీరోదాత్తులైనటువంటి వ్యక్తులు, సంఘాలు అందరినీ కలుపుకొని ఈ బాస్ సంస్థకు ముఖ్య కార్యనిర్వాహకులుగా వారు చీఫ్ కోఆర్డినేటర్గా బాధ్యత తీసుకొని ఇక మనం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి చెయ్యి జాపి అడగాల్సిన పని లేదు. సుశీల్ కుమార్ గారు 25 కోట్లు 30 కోట్లు అంటున్నారు. నెలకు 150-200 కోట్లు అవసరం. ఎందుకంటే బ్రాహ్మణ పరిషత్తులో పనిచేసిన వాడిగా తెలుసు. 300 కోట్లు ఒక్కప్పుడు వెళ్ళిపోయాయి. 2.5 ఏళ్ళు అయింది. మనకు ఇప్పుడు ఒక 350 కోట్లు అవసరం. లెక్కలతో సహా మన దగ్గర ఉన్నాయి. కనీసం ఒక 500 కోట్లు ధర్మం కోసం పరితమించే ఈ సమాజానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం గట్టిగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని నిలదీసే తత్వం, ప్రశ్నించే తత్వం, బతిమలాడుకోవడం కాదు, చెయ్యి చాపడం కాదు. జాపి మన చేతులు బొప్పిపోతాయి. ఇప్పుడు నిలదీయాలి. ఆ నిలదీసే తత్వం బసవరాజ్ శ్రీనివాస్ గారిలో ఉంది. వారి వెనకాల మేమందరం కూడా వారికి సైనికులుగా, సేవకులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ఈ బాస్ భవిష్యత్తులో బ్రాహ్మణ స్వాభిమానం, బ్రాహ్మణ సంక్షేమం, బ్రాహ్మణ సాధికారిత. ఈ మధ్యనే వారు
బాస్ సంస్థను ఏర్పాటు చేశాక ఒకరికి ఉద్యోగం కావాలనగానే క్షణం పాటలో ఒక గొప్పైన ఉద్యోగం ఇప్పించారు. ఇంకొకటి కూడా ఈ బాస్ రాగానే 2-3 కథనాలు ఇక్కడ నేను ఆ వివరణ ఇవ్వాల్సిన బాస్ పక్షాన ఆ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. బసవరాజ్ శ్రీనివాస్ గారిని సంఘాలన్నీ కలిసి ముందుకు నెట్టాయి. ఇంతకుముందు అనేక మందిని నాయకుల్ని చేసి వారిని వదిలేశారు. ఇప్పుడు బసవరాజ్ శ్రీనివాస్ గారిని కూడా అలాగే జెండా ఎక్కిస్తున్నారు అనే మాటలు వినబడ్డాయి కొన్ని సంఘాల నుంచి. అది కాదండి, వారిని కేవలం ఆత్మశుద్ధితో ధర్మనిష్టతో సగౌరవంగా మనందరిలో ఒకడిగా బాస్ను ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగానే మేమంతా ఏకగ్రీవంగా మనమంతా ఎన్నుకున్నాం. వారు అదే సద్భావనతో మన ముందుకు వచ్చారు. ఇకపోతే వారు ఏదో పదవుల కోసం ఈ సంస్థకు వచ్చారు అంటే వారికి పదవులు గడ్డిపోతతో సమానం. వారు ఎప్పుడో ఎంతోమంది మంత్రులు, వాళ్లకు చాలా ఆత్మీయులు, ఎంతోమంది పార్లమెంటు సభ్యులు, ఎంతోమంది రాజకీయ పార్టీలు, అన్ని పార్టీల్లో వారి వెల్విషర్స్ ఉన్నారు. వారికి పదవులు కూడా అవసరం లేదు. కేవలం ఒక బ్రాహ్మణుడిగా పుట్టినందుకు మన బ్రాహ్మణ సమాజానికి పెద్ద దిక్కుగా ఏదైనా చేయాలని నా వెంట ఇంతమంది వచ్చినప్పుడు నేనేదైనా అందరితో కలిపి చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేదే బాస్ లక్ష్యం. ఆ దిశగా ముందుకు వెళుతుంది. పెద్దలు అనేక మంది మేధావులు మొన్ననే సెంటర్ ఫర్ బ్రాహ్మిన్స్ ఎక్సలెన్స్ అనే ఒక సంస్థను వారి ఆధ్వర్యంలోనే తొలి ఏకాదశి రోజున సన్మానించుకున్నాం రామచంద్రరావు గారిని. అక్కడే ఆ సంస్థ కూడా పురుడు పోసుకుంది. బాస్ అయినా సిబిఐ అయినా ఇంకే సంస్థలైనా మనమంతా కలిసి మన యువతకు, మన మేధావులము, మన మహిళలు, మన పిల్లలు, మన పెద్దలు అంతా కలిసి సమాజంలో బ్రాహ్మణత్వాన్ని, బ్రాహ్మణ సమాజాన్ని తలెత్తుకొని ముందుకు వెళ్ళేలా చేసేలా బాస్ ఒక సమన్వయంగా ముందుకు వ్యవహరిస్తుంది. అందుకు చిత్తశుద్ధితో బసవరాజ్ శ్రీనివాస్ గారు, ఈ బాస్లో ఉండే ప్రతి ఒక్కరం, మనమందరం, అన్ని సంఘాలు, అందరి వ్యక్తులు కలిసి పనిచేస్తాం. అదే బాస్ ఉద్దేశం, అదే బాస్ లక్ష్యం, అదే బాస్ తపన అని తెలియజేస్తూ ఈ 2 మాటలు మాట్లాడే అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ధన్యవాదాలు. సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చేసిన మిత్రులు రామచంద్రరావు గారు, వేదికను అలంకరించిన పెద్దలు పి శ్రీనివాస్ గారు, కె ప్రసాద్ గారు, మిత్రులు సుశీల్ కుమార్ గారు, అలాగే పెద్దలు సుభాష్ గారు, మీ మధ్యలోనే మా ఎదురుగుండా కూర్చున్న బసవరాజ్ శ్రీనివాస్ గారు, అందరికీ నమస్కారం. మీరు పంచారు కదా, స్మరించాలి. చాలా సంతోషం వల్ల ఈ కొత్త సంస్థని ప్రతిష్ఠించుకుని అందరం కూడా 4 ఆప్త వాక్యాలు మాట్లాడడానికి మనందరం ఇక్కడ సమీకరణంగా ప్రప్రథమంగా విచ్చేసిన విప్రులందరినీ నేను కోరేది, మనకి 2-3 ప్రధానమైన ఉద్దేశాలు బహుశా అందరికీ ఉంటాయి. ఒకటి, తప్పకుండా రాజకీయ పరంగా చైతన్యం పొందడం, రాజకీయ పరంగా గుర్తింపు లభించడం, రాజకీయ పరంగా నాయకత్వం సిద్ధించడం. రామచంద్రరావు గారిని ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం చాలా చాలా సంతోషాలు మనందరికీ ఇచ్చింది. వారికి ఘనమైన అభినందనలు. ఆ భగవంతుణ్ణి ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి, శక్తి యుక్తి ఇచ్చి, వారు చేపట్టిన ఎన్నికల ప్రణాళిక దిగ్విజయంగా జరగాలని చెప్పి ప్రార్థిస్తూ వారిని అభినందించడానికి సభకు వచ్చారు. ఒకటి, మనకి రాజకీయ బలం రావాలి, రాజకీయ గుర్తింపు కావాలి. కానీ మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజాస్వామ్యం అనగానే గణాంకాలతోనే ముడిపడి ఉన్నది. ఈ గణాంకాలని దాటి వెళ్ళాలి అంటే ఏమిటి మన ముందున్న మార్గం, అదేమన్నా మనకి దారి చూపిస్తుందా అన్న విషయం మీద కొంచెం దయచేసి మనం దృష్టి పెడదాం. మనం సంఖ్యాపరంగా మాట్లాడుకుంటే 3% లేకపోతే 4% జనాభా. ఈ 4%లో ఎన్నికల విధి నిర్వహణలో ఉండిపోయే వాళ్ళు ఉండిపోగా,
ఎన్నికల్లో వెళ్ళి వాళ్ళ యొక్క ఆలోచనల్ని ప్రకటించేసే బ్రాహ్మణులు 1% 2% ఉంటారంతే. మిగతా వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారు. వారందరూ కూడా బలంగా మా గుర్తింపు, మా ఎంపిక ఈ ఎన్నికల్ని ప్రభావితం చేస్తుంది అని మనం చెప్పలేకపోతున్నాం సంఖ్యాపరంగా. కాబట్టి దీన్ని అధిగమించాలంటే మనం ఏం చేయాలి? మనం ఏదో ఇంకో వేరే జాతిలాగా పుట్టగొడుగుల్లాగా పిల్లల్ని కనలేం. కాబట్టి మనకున్న మార్గం మన తెలివితేటలను వాడుకోవాలి. దానికి నేను దయచేసి చాలా చాలా వినమ్రతతో చెప్తున్నాను. దయచేసి ఇది మనం చేయవలసింది ఏమిటంటే, సమాజంలో మనకి నైతికతకు పెట్టింది పేరు. మనం స్వాతంత్రోద్యమం చూసాం, తదనంతరాన్ని కూడా చూసాం చాలా ఉద్యమాల్లో. బ్రాహ్మణ నాయకత్వం అన్నది కేవలం నైతికత వల్ల వచ్చింది, అలాగే త్యాగ బుద్ధి వల్ల వచ్చింది. ఇవాళ త్యాగం చేద్దామంటే కేవలం మన దగ్గర సమయం మాత్రమే త్యాగం చేయగలం, కానీ మనందరి దగ్గర అలాంటి రుసుములు లేవు త్యాగం చేయడానికి. ఆస్తులు కానీ పొలాలు కానీ స్వాతంత్రోద్యమంలో చేసినట్టుగా మనం చేయలేం. మనం కేవలం మన సమయాన్ని మాత్రమే త్యాగం చేయగలుగుతాం. అందుకని నైతికత పెరగడానికి మనం ఏం చేయాలి? దురదృష్టం ఏమిటంటే ఇవాళ మనం చూస్తే గత 40-50 సంవత్సరాల యొక్క మన ప్రణాళికలు, మన ప్రయాణాన్ని ఒకసారి జాగ్రత్తగా చూస్తే, స్వాతంత్రోద్యమం వచ్చిన తర్వాత సుమారుగా 1-2 తరాల వాళ్ళు ఈ లౌకికత్వానికి ఆకర్షితులై ఆ వాదనతో వారి జీవితాన్ని గడిపేశారు. వారికి సంధ్యావందనం అక్కర్లేదు, గాయత్రి మంత్రంతో పని లేదు, పొద్దున్న లేవడం అవసరం లేదు, సాయంకాలం ఒక్కరుగా కూర్చోలేరు. ఇలాంటి అలవాట్లకి లోనైపోయిన జాతి బ్రాహ్మణ జాతి. దానితో నైతికత కనిపించట్లేదు. మన కుటుంబాల్లో నేను చూస్తున్నాను, చాలా దురదృష్టం ఇది. బ్రాహ్మణ వివాహాల్లో కూడా ఆహార నియమాల్ని మనం దాటుతున్నాం. కాబట్టి నైతికతంగా మనకి ధైర్యం లేనప్పుడు, మనం ఎదిరించడానికి ధైర్యం లేనప్పుడు మన గొంతు పగలదు. మైక్ వాల్యూమ్ పెంచుకోవాలి తప్ప మైక్. కాబట్టి మనం ధైర్యంగా మాట్లాడగలగాలి. మనందరం కూడా రామచంద్రరావు గారు లాంటి నాయకత్వాన్ని వెనకాల నుంచి బలపరచాలి. అంటే సంఖ్యాపరంగా ఆయన ఊరేగింపు తీస్తే ఆయన వెనకాల 15 మంది ఉంటాం. మనం ఎలా మరి మీడియా వాళ్ళ దృష్టి ఎలా ఆకర్షిస్తాము, సమాజ దృష్టి ఎలా ఆకర్షిస్తాము అంటే నైతికత వల్ల. మనకున్న అర్చకులు వారు చేస్తున్న అర్చకత్వంలో లోపం రాకూడదు. ఎలా జరుగుతున్నది వాళ్ళ అర్చక వ్యవస్థ మేము చూస్తున్నాం. 100కి ఎంతమంది మనం అనుకున్న పద్ధతి ప్రకారంగా శాస్త్ర ప్రమాణాలని పాటిస్తూ అర్చకత్వాన్ని చేస్తున్నారు. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఒక గదిలో మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవి చాలా చాలా ముఖ్యమైన విషయాలు. మనకి రాబోయే ఎన్నికల లోపు సమాజాన్ని ప్రభావితం చేసి సమాజంలో ఉన్న వారి దృష్టంతా కూడా బ్రాహ్మణుల వైపు తీసుకొచ్చి ఈ బ్రాహ్మణ నాయకత్వం మనకు కావాలి అని వాళ్ళందరి చేత అనిపించాలంటే మనం డబ్బుల్ని వెదజల్లలేము, మనం ఇంకేదో పదార్థాలని పంచిపెట్టలేము. గౌరవాన్ని సంపాదించాలి. ఈ గౌరవాన్ని సంపాదిస్తూ వాడవాడల ప్రతి గుడిలో, ప్రతి ప్రాంగణంలో కూడా బ్రాహ్మణత్వం అంటే ఏమిటో మనం నిరూపణ చేయించాలి. అక్కడున్న విద్యార్థులకి ఇవాళ నేను కొంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చూస్తున్నాను, గుడ్డకి చేవ పట్టట్టుగా అందరూ చదువుకుంటున్నారు. ఎందుకు ఇంజనీరింగ్లో చేరారు ఆలోచన లేదు, ఎందుకు చార్టర్డ్ అకౌంటెన్సీలోకి వెళ్తున్నారు ఆలోచన లేదు. ఏ కోర్సు పడితే ఆ కోర్సులో చేరిపోవడమే కానీ ఈ కోర్సు ద్వారా సాధించవలసినది ఏమిటి అనే ఒక కౌన్సిలింగ్ వాళ్ళకి ఎవరైనా ఏర్పాటు చేయాలి. కాబట్టి నేను లాస్ట్ టైం బసవా శ్రీనివాస్ గారిని కలిసినప్పుడు వారు ఈ విధంగా అందరినీ సమగ్రం చేయడం, సమాయత్తం చేయడానికి పూనుకుంటున్నారు అని తెలిసిన తర్వాత నేను వారిని కోరింది ఏమిటంటే, దయచేసి ఒక్కొక్క సంఘంలో ఉన్న సభ్యుల దగ్గర నుంచి బ్రాహ్మణ యువతీ యువకుల
జాబితాలు మనం దయచేసి జాగ్రత్తగా సంపాదించి వాళ్ళు చదువుతున్న కోర్సెస్ వివరాలన్నీ తీసుకొచ్చి ఆ కోర్సెస్కి పనికొచ్చే ఉద్యోగ అన్వేషణ చేయడానికి ఎవరిని మనం పిలిచి జాగ్రత్తగా ఈ పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయగలమో అలాంటి ప్రణాళికలు కూడా మనం జాగ్రత్తగా చేయాలి. మన పిల్లలందరూ ప్రయోజకులుగా మారాలి. నినాదాలతో వాళ్ళ జీవితాలు మారవు. ప్రణాళికలు కావాలి. ఎలాంటి ప్రణాళికలు కావాలి? మన బ్రాహ్మణ పిల్లలకి ఉద్యోగం ఇస్తే ఆ సంస్థని నమ్ముకుని వారు తప్పకుండా వారి ప్రాణంతో సమానంగా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తారు అనే ఒక పలుకుబడి సంపాదించాలి. మరి అలాంటి పలుకుబడి సంపాదించాలంటే మన పిల్లల్లోకి బాగా ఆ నైతికతని మనం బాగా పుణికిపుచ్చుకునేట్టుగా చేయాలి. ఇవన్నీ వాళ్ళు లోపిస్తున్నాయి. ఇవాళ మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ కంపెనీస్లో, మిగతా కంపెనీస్లో అట్రిషన్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం అంటున్నారు. అట్రిషన్ అంటే అక్కడ పక్క సందులో ఎవడైనా కంపెనీ పెట్టి 100 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే వీళ్ళు వెంటనే రాజీనామా ఇచ్చేయడం, అక్కడ చేరిపోవడం. అక్కడ చేరిన ఒక నెల తర్వాత 50 రూపాయలు ఎవడైనా ఎక్కువ ఇస్తానంటే వాడిని వదిలేయడం, అక్కడికి వెళ్ళిపోవడం. ఇది అతి పెద్ద సమస్య. ఉద్యోగాలు ఇస్తున్నప్పుడే ఉద్యోగాలు సమకూరుస్తున్న అధిపతులు అనుమానపడుతున్నారు, వీళ్ళు అన్నాళ్ళు ఉంటాడో వీడు నా దగ్గర అని. వీడు బ్రాహ్మణ విద్యార్థి అండి, వీడు చాలా చాలా నైతికతతో వచ్చాడు, వీడు ప్రాణం పోయినా కూడా ఈ కంపెనీ మొదలుడు, అంటి పెట్టుకుని కంపెనీలో ఉంటాడు అనే పేరు మన పిల్లలు సంపాదించాలి. కాబట్టి సమాజంలో ఇవాళ కనిపిస్తున్న ప్రవర్తనని దానికి విరుద్ధంగా మన పిల్లలు ప్రవర్తించగలగాలి. వాళ్ళకి కార్యాలయానికి రాగలగాలి. ఒక్కొక్క ఉద్యోగంలో కూడా పరిపూర్ణమైన పరిపక్వతతో ఉద్యోగం చేయడానికి శిక్షణ ఇవ్వాలి. కాబట్టి నేను అందరినీ దయచేసి అందరినీ కోరేది, మన కుటుంబ సభ్యులందరూ కనుక సమాజంలో ఒక రకమైన సనాతన ధర్మానికి నిదర్శనంగా మారినప్పుడు మన 4% ఓట్స్ కూడా అది 40% కింద మారే అవకాశం ఉంది. అందుకని నేను బసవరాజ్ శ్రీనివాస్ గారిని కోరాను, యువతీ యువకుల జాబితాని మనం తీసుకుందాం. సెంటర్ ఫర్ బ్రాహ్మణ్ ఎక్సలెన్స్ అనే ఒక చిన్న సంస్థని ఈ మధ్యకాలంలో ప్రారంభించి రామచంద్ర గారు కూడా దాంట్లో సభ్యులు, సుశీల్ గారు కూడా సభ్యులు, దర్శనం శర్మ గారు సభ్యులు, మేమందరం కలిసి ప్రభాకర్ గారు సభ్యులు, అలాగే పెద్దలు వారు కూడా సభ్యులు, మేమందరం కలిసి ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. ఎవరెవరు ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, ఇతర ప్రాంతాల్లో ఉన్న బ్రాహ్మణ యువతీ యువకులు ఎవరికైతే సివిల్ సర్వీసెస్ వెళ్ళాలని ఉందో వారు దయచేసి స్పందించండి, మీరు మీ అభిప్రాయాల్ని ఒక పట్టిక ద్వారా మాకు పంపించండి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఒక 160 మంది పిల్లలు దానికి రెస్పాన్స్ చూపించారు. ఆ 160 మందిలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతం నుంచి 60 మంది వచ్చారు. ఈ 60 మందిని ప్రత్యేకంగా మేము ఆహ్వానించి యూపీఎస్సీ వారు ఏ విధంగా ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారో అదేవిధంగా రిటైర్ అయిన కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల సహాయంతో, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్నవాళ్ళు, వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, నిష్ణాతులందరినీ ఒక చోట తీసుకొచ్చి పెద్దలు వాణిదేవి గారి యొక్క వారి సహకారంతో మనం ఆ ట్రస్ట్ రామానంద తీర్థ ట్రస్ట్ ప్రాంగణంలో ఇంటర్వ్యూలు కండక్ట్ చేశాం. 15 మంది పిల్లల్ని ఎంపిక చేశాం. ఈ 15 మందికి గత 15 రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాం. చాలామందికి అనిపించవచ్చు, మీరు ఐఏఎస్ ఆఫీసర్ అండి, మీరు ఎందుకు బ్రాహ్మణుల గురించి మాట్లాడుతున్నారు అని మా కొలీగ్స్ ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి పత్రికాముఖంగా నేను చెప్పాను, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్రంగా ఉన్నప్పుడు, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంతా కలిపి 37.5 సంవత్సరాలు పనిచేశాను. ఈ 37.5 సంవత్సరాల్లో నేను గమనించింది
అనేక రంగాల్లో, సమయం లేదు కాబట్టి నేను ఇంకా వాటి వివరాల్లోకి వెళ్ళటం లేదు, అన్ని రంగాల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని రంగాల్లో రిఫార్మ్స్ అంటే మార్పులు తీసుకొచ్చినవి నాయకత్వం వహించింది కేవలం బ్రాహ్మణ అధికారులు మాత్రమే. ఇది చెప్పడానికి నాకు ఏ రకమైన భయం లేదు, ఇంకా అంతకంటే లేదు. వారిలో నేను కూడా కొన్ని అవి ఉండొచ్చు. అనేక రంగాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో, రెవెన్యూలో, సోషల్ వెల్ఫేర్లో, ఎండోమెంట్స్లో, స్పోర్ట్స్లో, ఫైనాన్స్లో, ఇండస్ట్రీస్లో, ఐటీలో మీకు కావాలంటే 20 పేర్లు ఇస్తాను మీకు. ఒక్కొక్కళ్ళు కూడా ఎంతో నిస్వార్థంతో, ఏమాత్రం భయపడకుండా ఆనాటి ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని వారి వాదనలతో వారిని ఒప్పించి, వేణుగోపాలాచారి లాంటి మంత్రులతో కూర్చుని మాట్లాడినప్పుడు శభాష్ చాలా బాగుందండి మీ ఆలోచన, తప్పకుండా చేయండి అని మంత్రుల యొక్క ప్రోద్బలంతో విశేషమైన మార్పులకి కారణమైంది బ్రాహ్మణ అధికారులు. ఇవాళ దుస్థితి ఎలా ఉందంటే 1% పడిపోయింది ఆ సంఖ్య. ఒకప్పుడు 35% ఉండేది. వాళ్ళు ఏ జాతికి అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా కూడా, కన్నడ బ్రాహ్మిన్స్ కావచ్చు, తమిళ్ బ్రాహ్మిన్స్ కావచ్చు, తెలుగు బ్రాహ్మిన్స్ కావచ్చు, వివిధ కేరళ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, కానీ విశేషమైన కృషి చేశారు. ఇవాళ వారి సంఖ్య పడిపోయినప్పుడు మనకు కనిపిస్తున్నది. ఈ మధ్యనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు మనం విన్నాం. ఆయన ఏ విధంగా బాధపడుతున్నారు. కార్యక్రమాలు అమలు చేయడానికి, నేతృత్వం వహించడానికి, కార్యక్రమాల్లో సూక్ష్మమైన దృష్టితో పరిపాలనాపరమైన మార్పులు తీసుకురావడానికి తీవ్రమైన కొరత కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్తే ఇంకా బాధాకరంగా ఉంది. అందరికీ కూడా ఏదో ఒక రకమైన కళంకం, ఏదో కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఒక రాజకీయ పార్టీ ముందు భిక్షాందేహి అని చెప్పి కూర్చుని ఉద్యోగాల కోసం భిక్ష ఎత్తారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అలాంటి చేయవలసిన దుస్థితి లేదు. మేము మా అందరికీ కూడా ఆర్టికల్ 311, 309 కింద ఇండిపెండెన్స్ ఉంది. మేము చేయవలసిన ఉద్యోగాన్ని నిర్భీతితో చేయాలి. కానీ దాన్ని విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి ఇదంతా మళ్ళా మార్పు కావాలంటే వచ్చే 10-15 సంవత్సరాల్లో కనీసం బ్రాహ్మణ జాతి నుంచి మళ్ళా 25-30% చేరడానికి వీలుగా మన పిల్లల్ని దీంట్లోకి పంపించాలి. సామాన్యంగా నేను చూస్తుంటాను, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కూడా చాలామంది సివిల్ సర్వీసెస్ ఎందుకండి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంది కదా అంటారు. అలా ఉండదండి. మీరు రాజకీయ నాయకులను అడగండి, మా అందరికీ కూడా సర్వీసులో చేరిన మొదటి 6 నెలల్లోనే ముద్ర పడిపోతుంది. వీడు ఎలాంటి వాడు, వీడు చెప్తే వింటాడా, రూల్ ప్రకారం పోతాడా, లేదా ఏమైనా బేరానికి వస్తాడా అన్నది అన్ని పార్టీలు కలిసి ఒక కామన్ లిస్ట్ తయారు చేస్తాయి. బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ ముగ్గురికే తెలిసిపోతుంది. అందులో రహస్యం ఏమి ఉండదు. కాబట్టి మన పిల్లల్ని మనం దయచేసి జాగ్రత్తగా ప్లాన్ చేద్దాం. దానికి కావలసిన జాబితాలు వెంటనే తయారు చేయండి. ఆ జాబితాల ప్రకారంగా సపోజ్ కామర్స్ డిగ్రీలోకి వెళుతున్నారు, మన దగ్గర అనేక మంది అనుభవజ్ఞులు ఉన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్స్, వాళ్ళతో వీళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేద్దాం. ఒకవేళ లా డిగ్రీ చదువుతున్నారు, రామచంద్ర గారు లాంటి వాళ్ళు మేధావులు మన సమాజంలో ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి ట్రైనింగ్కి ఏర్పాటు చేద్దాం. ఇండస్ట్రీస్ గురించి ఇందాక మాట్లాడారు సుశీల్ గారు. ఆ ఇండస్ట్రీస్ గ్రూప్లో ఉన్నవాళ్ళు సంపాదించిన 10 రూపాయలకి 15 రూపాయలు ఖర్చు పెట్టి అప్పుల్లో మిగిలిపోతారా, జాగ్రత్త పడుతూ పెద్ద పెద్ద ఆసాముల కింద మారుతారా, దానికి ఎలాంటి అలవాట్లు కావాలి, ఎలాంటి ఆచరణ చేస్తే వాళ్ళ సంస్థలో ఉపయోగం ఉంటుందో ఇలాంటి మెళకువలు నేర్చుకోవడానికి స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి బాస్ ఆధ్వర్యంలో సమాయత్తం చేస్తే బ్రాహ్మణ జాతి మళ్ళా మనందరం కూడా తప్పకుండా ఒక విశేషమైన కృషి చేయడానికి ఎదగాలి. చివరిగా నేను మరొక్కసారి కోరేది, మనందరం కూడా ఆశిస్తున్నది ఏమిటంటే భగవంతుని యొక్క ఆశీస్సుల వల్ల దేవాలయాల వ్యవస్థ ఈ ప్రబంధ రాజకీయ ఇబ్బందులకి లోను కాకుండా ప్రభుత్వ
హస్తం నుంచి బయటకు వచ్చి అవి చక్కగా వాడు ఇంతకు ముందున్న వైభవం వస్తుందని చెప్పి మనందరం భావిస్తున్నాం. కాబట్టి అది బహుశా వచ్చే సమయం ఆసన్నమైందని చెప్పి కొన్ని మార్గాల ద్వారా మనకి తెలుస్తున్నది. అప్పుడు మన బ్రాహ్మణ జాతి దానికి దూరం అవ్వకూడదు. దయచేసి మీ మీ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో మీరందరూ నమోదు చేసుకుని అక్కడ వాలంటీర్స్ కింద తయారవడానికి కంచి పీఠాధిపతులు మా చేత ఒక కోర్స్ మెటీరియల్ తయారు చేయించారు, చారిటీ మేనేజ్మెంట్ కోర్స్. ఈ చారిటీ మేనేజ్మెంట్ కోర్స్ని ఒక స్వచ్ఛంద సంస్థలాగా తయారు చేసి ఒక కళాశాల ద్వారా సర్టిఫికేట్ కోర్సుని నిర్వహించడానికి కంచి పీఠాధిపతి దానికి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ప్రారంభించిన అనేక ఎండోమెంట్స్ అవి కుష్కించిపోతున్నాయి. దేవాలయాలు కావచ్చు, గోశాలలు కావచ్చు, వేద పాఠశాలలు కావచ్చు, అన్నదాన కేంద్రాలు కావచ్చు. కాబట్టి వాటిని ఎలా నడిపించాలి, శాస్త్రీయత ఎలా తీసుకురావాలి అనే దృష్టితో ఒక కోర్స్ మెటీరియల్ మేము తయారు చేసాం. అది ఒక 2 నెలల కోర్స్ మెటీరియల్. వారానికి 2 రోజులు క్లాసెస్ పెట్టుకుని వారికి సర్టిఫికేట్ ఇచ్చి వీళ్ళందరినీ సర్టిఫైడ్ వాలంటీర్స్గా తయారు చేసి అన్ని దేవాలయాల్లో వీళ్ళని రేపు భవిష్యత్తులో వచ్చే అవకాశాలకి వారి యొక్క సేవల్ని వినియోగిస్తే తప్పకుండా ఇవాళ ఉన్న ఒక పెద్ద అనుమానం ఇతర జాతులకు ఉన్నది ఏమిటంటే దేవాలయాలను కనుక ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పిచ్చేస్తే బ్రాహ్మణ జాతి మళ్ళీ ఈ దేవాలయాలన్నీ కూడా చేజెక్కించుకుంటుందండి, దాని గురించి ఆలోచన చేస్తున్నారు అని కూడా అనుమానపడుతున్నారు. అలాంటి ఉద్దేశాలు ఎవరికీ లేవు. ఈ దేవాలయాలన్నీ కూడా అందరికీ సంబంధించినవే. సమాజ శ్రేయస్సు కోసం ఈ దేవాలయాల్ని మన పూర్వీకులు ఈ వ్యవస్థని తయారు చేశారు. కాబట్టి దీనికి సమాయత్తం కావలసిందిగా మిమ్మల్ని అందరినీ మరొకసారి అభ్యర్థిస్తూ పెద్దలు రామచంద్రరావు గారి యొక్క నాయకత్వానికి పరిపూర్ణమైన నా వ్యక్తిగత మద్దతును నేను ప్రకటిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మాట్లాడించలేకపోతున్నాము, అది క్షమించమని కోరుతూ ఆఖరిగా 2 నిమిషాలు శ్రీ వేణుగోపాలాచారి గారు ఎక్స్ మినిస్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. మైక్ ఇచ్చిన మీ వంతు మైకులో ఈనాటి పెళ్లి కొడుకు మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారికి, వివిధ ప్రాంతాల్లో మరి బ్రాహ్మణ సమాజానికి పనిచేస్తున్న సంఘాలు, జంట నగరాల్లో బ్రాహ్మణ సేవకు పనిచేస్తున్న సంఘాలందరూ కలిసి మనవాడు ఒక స్థాయికి వచ్చాడు, కేంద్ర ప్రభుత్వం రిప్రజెంటేటివ్గా ఈ రాష్ట్రంలో రాబో రోజుల్లో వాళ్ళ పార్టీకి ఉజ్వల భవిష్యత్తు తీసుకువచ్చే విధంగా ఆశీర్వాదం ఉండాలని వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పెద్దలు ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్న మన టీటీడీకి సంబంధించి టీటీలో పనిచేసి మరి ఉభయ రాష్ట్రాల్లో నిక్కచ్చిగా నిర్మామాటంగా వివరించిన గౌరవనీయులు సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా గౌరవనీయులు మా మైనింగ్ కింగ్ సుశీల్ కుమార్ గారు, పెద్దలు బీజేపీని రాష్ట్ర స్థాయిలో తీవ్రంగా పటిష్టపరచడానికి కృషి చేస్తున్న మా సుభాష్ గారికి, అదేవిధంగా మిత్రులు మా కాంట్రాబాబు గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పెద్దలందరికీ, ఎందుకంటే 2 నిమిషాలు అని చెప్తున్నాడు, ఒక 3 నిమిషాలు తీసుకుంటాను. మెయిన్గా ఈరోజు ఒకటి మరి బసరా శ్రీనివాస్ అధ్యక్షుల ఈరోజు ఆ కార్యక్రమంలో ఒక మంచి ఫంక్షన్ హాల్ నుండి మరి వారి అధ్యయనంలో ఈరోజు 150 సంఘాలు రావడం నిజంగా కూడా చరిత్రలో ఒక మైలు రాయి. కాకపోతే సుబ్రహ్మణ్యం గారు చాలా విషయాలు చెప్పారు, దర్శన్ శర్మ గారు కూడా మరి వాడు టైం లేదు, ఇనిషియల్ కనుక టైం లేకుండా మాట్లాడాడు. 2 మాటలు మాట్లాడినా 200 మాట్లాడినాడు దర్శన్ శర్మ గారు. దర్శన్ శర్మ గారు ఏది మాట్లాడినా కూడా నిక్కచ్చిగా నిర్మామాటంగా సమాజం ఇబ్బంది పడే ఎట్లనే అని కూడా చెప్పే తత్వం వారికి ఉన్నది. నేను అడిగే 2-3 నిమిషాలు ఇక్కడ ఈరోజు అందరు ఉన్నాం కనుక మైక్ ఆఫ్ చేయి, వెళ్ళేవద్దు. ఒకటి మరి అంటే ఏది బెనిఫిట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్రం నుంచి వాడము. ఎందుకు వాడము?
వీఆర్ ఆల్సో పేయింగ్ ట్యాక్స్. అందరికి పెట్రోల్ కొంటున్నాము, డీజిల్ కొంటున్నాము, వాటర్ ట్యాక్స్ కడుతున్నాము, మున్సిపాలిటీ వెళ్ళి ట్యాక్స్ కడుతున్నాము, రోడ్ ట్యాక్స్ కడుతున్నాము, ఎడ్యుకేషన్ కడుతున్నాము. రాష్ట్రం కేంద్రం ఇచ్చే పనులన్నీ కూడా ఇతర సమాజంలో ఉన్నట్టు వాళ్ళు పెట్టని మనం కడుతున్నాం. కానీ ప్రభుత్వ పరంగా దయచేసి ఎందుకు తీసుకుంటున్నారో మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నారు, రేషన్ కార్డులో కులబద్ధం లేకుండా అందరూ ఇస్తున్నారు. దానివల్ల ఏంటి 9 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టే స్కీమ్ని రేషన్ కార్డు ప్రాతిపదికగా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టే స్కీమ్ కూడా రేషన్ ప్రాతిపదికగా. రేషన్ కార్డు 2 లక్షల వరకు ఆరోగ్య బీమా వస్తుంది, CMRF వస్తుంది ఆటోమేటిక్గా. 4 లక్షల బిల్లు అయితే 2 లక్షలు మనం మాఫీ అయినట్టే కదా. దయచేసి ఈ విషయాలు కొన్ని పెద్దలందరూ, సంఘాల పెద్దలందరూ వచ్చారు కనుక మనం ఈ సంఘం లోపల అందరికీ రేషన్ కార్డులు ఇప్పియండి. ఒకవేళ తహసీల్దార్ ఇవ్వకుంటే నాకో రామచంద్రరావుకో ఎవరికో చెప్పండి, నేను ఖచ్చితంగా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. రేషన్ కార్డు అంటే మన ప్రతి ఒక్కరి కుటుంబాలు లేకుండా కొద్దిగా 20% ఎంప్లాయీస్ పెద్దలు ఉండవచ్చు, తల్లి పేరు తీసుకోండి. ఇప్పుడు 2 కోట్లకు పైగా ఉన్నాయంటే ఉన్నది 4 కోట్లు, 2 కోట్లని అందరూ భూదావారేనా? అంటే మనం కూడా తప్పేం లేదు, మన కుటుంబానికి ఒక అబద్ధమాట తప్పు లేదని నా అభిప్రాయం. తప్పు లేదు, అబద్ధమానండి, అందుకే భయమని చెప్పిన. ఒకటి. రెండోది, ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి పెద్దలు రామచంద్ర గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా వారి డ్యూటీ వారు చేయాలి. నేను మొన్ననే కాంగ్రెస్ పార్టీలో వచ్చినాక నా డ్యూటీ నేను చేయాలి, తప్పది. కాకపోతే బ్రాహ్మణుడు ఎక్కడ చూసినా కూడా ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి, ఏ పార్టీ అయినా సరే. అది కనీసం కార్పొరేట్ స్థాయి నుంచి చేయండి. కార్పొరేటర్లు ఒక వస్తే 2వ స్థానం వచ్చినా కనీసం గెలిచిన కార్పొరేటర్ తీసుకుంటాడు, అరే ఈయనకు బాగా మెజార్టీ ఉన్నది అని పాటలు తీసుకొని డైరెక్ట్గా వారేసారు, తర్వాత మొదలవుతుంది. ఇప్పుడు వేరే సమాజం అందరూ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు క్లియర్గా, 3%, 4% ఉన్నా. వేరే కులమస్తులు ఎంతమంది ఉన్నారండి? రాజ్యం అందరూ 3-4% ఎక్కున్నారా? బట్ వాళ్ళందరూ ఇతర కులస్తులు కనుక్కొని చేస్తున్నారు. మన దగ్గర వాళ్ళకన్నా ఎక్కువ తెలియని మెదడు ఉన్నది, సరస్వతి లేదు కానీ మెదడు ఉన్నది. ఆ మెదడును ఉపయోగించుకొని మనతో 10 కుటుంబాలు ఉంటారు ఖచ్చితంగా. కాకపోతే మన 10 కుటుంబాలకు ఎవరు చెప్పాలి, ఎవరు వాళ్ళు మనమే ఓటుకు వాళ్ళు ఎందుకు వస్తారు. కనుక ఉదాహరణ చెప్తాను, సోన్ అని నిర్మల్ కాన్స్టిట్యూన్సీ ఒక గ్రామం ఉన్నది. అక్కడ దాదాపు బ్రాహ్మణ కుటుంబాలు ఒక 600 ఉంటాయి. 600 ఇంటూ 3 చేసుకున్నా కూడా 2000 ఓట్లు ఉంటాయి కదా. ఎంతమంది వస్తారు? 20 మంది కంటే ఎక్కున్నారు అక్కడ ఓటింగ్. అందరు హైదరాబాద్ సెటిల్మెంట్ ఎంప్లాయీస్. అంటే ఒకటి మంతెన్లో కూడా, మంతెన్లో మన శ్రీధర్ బాబు ఉన్నాడు, మంతెన్లో అందరూ హైదరాబాద్లో ఉంటారు, ఓటింగ్ ఎవరు తక్కువ మంది వస్తారు. కనుక ఆ స్పిరిట్ ఒకటి దయచేసి డెవలప్ చేస్తే క్యాస్ట్ డెవలప్ అవుతుంది. మనం క్యాస్ట్ డెవలప్ అయితే, ఆర్థికంగా డెవలప్ అయితే రాజకీయం ఆటోమేటిక్గా వస్తుంది. రాజకీయం లేదు ఇవాళ ఏ పరిస్థితుల్లో ఎవరు కూడా ముందుకోలేరు. మనం ఇదే విధంగా ఉంటే మనం ఐటీల మీద ఆధారపడాలి. ఐటీ కూడా ఇప్పుడు తండ్రి పుణ్యం అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ పోతాయి, రోబో వచ్చినాక ఇవన్నీ కూడా పోతాయి. అది ఉండగా ఒక ఆధారం మనకు, మన సమాజంలో అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. ఇక మనం చెప్పినట్టు IAS IPS గ్రూపులకు తక్కువైన మంది, ఏమైనా CSCలు, తర్వాత మీరు అన్నట్టు BBAలు, BI తప్ప ఏం లేదు. B ఫార్మసీ ఇక్కడ డిమాండ్ లేదు, డిమాండ్ లేని కోర్సు మనం చదువుతున్నాం. కనుక దయచేసి మోటివేషన్ అందరూ ఒకళ్ళు చేయాలి. అందరు విజ్ఞులే ఎవరికి చెప్పి తప్పట్టు నేను. కానీ ఒకటి మన ఉన్న పరశురాముడు మనకు ప్రీతి కనుక పరశురాముడి ప్రీతి తగ్గించుకోవాలి కొంచెం. మనం అప్పుడు నడిచిన పరశురాముడు నడవది. సమాజంలో ప్రభుత్వ పరంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ అన్నీ మనం తీసుకోవాలి. ఆర్థికంగా డెవలప్ అయితే ఆటోమేటిక్గా రాజకీయం మన ఇంటికే వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి బాస్ సంస్థకు మరి వాళ్ళ కమిటీ సభ్యులకు దాదాపు 150 సంఘాలను సమావేశపరిచి, మరి పెద్దలు మనవాడు మన సమాజం వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఈరోజు సమాజంలో అధ్యక్షుడిగా వచ్చినందుకు తప్పకుండా అందరు ఆశీర్వాదం కూడా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మనం చేసే సెలవు తీసుకుంటాం. మరొకసారి నర్మతేజ గానం వెంకయ్య గారు పాడిన పాటను గౌరవనీయుని శ్రీ నారపరాజు రామచంద్రరావు గారి యొక్క చేతుల మీదుగా ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాము. ఆవిష్కరణ 1 నిమిషంలో కంప్లీట్ చేయాలండి ఆలూరు గారు. ధన్యవాదాలు. ముందుగా CD ఆవిష్కరణ చేయాలి. శ్రీ ఆలూరి ఆధ్వర్యంలో అక్షయ వాహిని ఒరిజినల్ సమర్పించు గణ 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 గణనాథ భక్తి గీత ఆవిష్కరణ. గీత రచన నిర్మాత డాక్టర్ మాజిరాజు నాగేశ్వరరావు గారు, సంగీతం ఓరుగంటి ధర్మతేజ. పద్మదళీ విష్ణు
థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. శ్రీ ఆలూరు గారి యొక్క గణపతి సీడీ ఆవిష్కరణ కార్యక్రమం ముగించింది. గౌరవనీయులు అలంకించినటువంటి పెద్దలు, మరి ఇప్పుడే మనందరినీ మాట్లాడి ఉత్తేజం పెట్టినటువంటి శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, మరి మిత్రుడు వేణుగోపాచారి గారు, సుశీల్ కుమార్ గారు, ఖప్పర్ ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, మరి మా పార్టీలో మా పార్టీ ప్రతినిధి, అధికార ప్రతినిధి మరియు పివి నరసింహరావు గారి మనవడైనటువంటి ఎన్వి సుభాష్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పైన ముందుగా నమస్కరిస్తూ, మీ అందరికీ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని సంఘాలు వచ్చినాయంటే అది మామూలు మాట కాదు. ఇంతమంది వేణుగోపాల్ గారు చెప్పారు, చాలా కష్టం యునైట్ చేయడం అనేది, వాస్తవం కూడా. కానీ ఇంత దూరం ఖమ్మం నుంచి కొంతమంది వచ్చారు, ఇక్కడ కలిశారు, కొంతమంది ఆదిలాబాద్ నుంచి వచ్చారు. నిజంగా మీరు చూపెట్టినటువంటి ప్రేమ అభిమానానికి నేను శీర్ష వహించి మీ అందరికీ మరొకసారి పాదాభినందనాలతో మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. చాలా విషయాలు మాట్లాడాలి, కానీ సమయం కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు మాత్రం మీ ముందు పట్టించుకున్నాను. ఒకటి ఏంటంటే, బ్రాహ్మణ కమ్యూనిటీ అనేది ఏతుందో ఇది అందరి కమ్యూనిటీ, అందరూ కూడా ప్రేమించే కమ్యూనిటీ. అందుకని గతంలో బ్రాహ్మణ బహుజన ప్రియులు అంటున్నారు. ఈరోజు నిజంగా ఈ సమాజంలో, ఈ దేశంలో, మన దేశము మనకు మిగిలాలంటే, మన దేశం సస్యశ్యామలంగా సుభిక్షంగా 10 కాలాలు ఉండాలంటే మనకు ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఆ ధర్మం కాపాడేటటువంటి ఒక ఏదైతే సమాజం ఉందో అది బ్రాహ్మణ సమాజం. ఇతర ఎవరు కూడా ఏ చేసినా చెప్పినా చేయకుండా, ఒకటి ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, మీరు అస్సాం నుంచి అటక్ నుంచి అహ్మదాబాద్ దాకా, ఇవన్నీ మీరు ఎక్కడ చూసుకున్నా సరే, మీరు బ్రాహ్మణ సమాజం కూడా ధర్మాన్ని కాపాడుతుంది. గుడిలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు చేయబట్టే ఈరోజు దేశం అంతా కూడా ఐక్యతతో ఉన్నదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైతే ఈ దేశంలో ధర్మం బలహీనపడుతుందో ఆ రోజు దేశం కూడా బలహీనపడుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొంతమంది మనందరం మన పిల్లలు పై చదువుకు పోవాలి, పెద్ద చదువుకు పోవాలి అనుకుంటాం మనం. కానీ కొంతమంది నిజంగా త్యాగమూర్తి వారిని నేను అభినందిస్తున్నాను. ఇక్కడ అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది. వారి పిల్లల్ని వేద స్కూల్లో పెట్టి వేదాలు నేర్పుతున్నాను. మనం ఎంతమంది చేసి చెప్పండి. ఆ వేదాలు ఈరోజు వారు నేర్చుకునేందుకు తరతరాలుగా ఈ వేదాలు ఈ దేశంలో ఆ వేద మంత్రాలు మనకు వినే అవకాశం దొరుకుతుంది. వేదాల గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఈ వేదాల గురించి వాస్తవానికి ఎవరు కూడా ఈ 4 వేదాలు ఎవరు చెప్పలేరు కూడా. కానీ ప్రపంచం మొత్తంలో కూడా ఈ వేదాల గురించి రీసెర్చ్ కూడా చేసిన తండ్రులు మనము మర్చిపోయి మన సంస్కృతిని మర్చిపోతున్నాం. అటువంటి సంస్కృతిని కాపాడాల్సిన సమాజం మన సమాజం. నిజంగా ఇది మన మీద దేవుడు పెట్టిన చాలా పెద్ద మనకు బాధ్యత. ఇది మనం ఎవరిని కూడా ద్వేషించేది లేదు. సమాజంలో అందరూ పైకి రావాలనే ఆలోచన మనకు ఉన్నది. మనం లేకున్నా సరే మనం ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలి, సమాజాన్ని రక్షించాలి, దేశాన్ని రక్షించాలి ఆలోచించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కానీ ఇంకా ఏదైనా ఉద్యమంలో కానీ బ్రాహ్మణ సమాజం వాళ్ళే ఎక్కువ మంది ఆ దాంట్లో దిగారు, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించాలి. వేరే లేరని కాదు, మనం ముందుకు వచ్చినాం. అప్పుడు మనం ఆశలు పోగొట్టుకున్నాం, త్యాగాలు చేసినాం ఈరోజు. కానీ త్యాగం ఇంతకుముందు చెప్పే త్యాగం చేసే గుణము మనకు ఉన్నది. మనం ఎవరిని ద్వేషించము. అందరూ పైకి రావాలని కోరుతాం మనం. కాబట్టి అందరూ పైకి రావాలని కోరుతూ ఆ ఒక ఆలోచన ముందుకు పోతూ మరి మన పరిస్థితి ఎట్లా చూడాలి. నేను ఈ సమాజంలో ఉన్నట్టు అన్ని కులాలని, అన్ని పార్టీలని,
అడుగుతున్నాను, బ్రాహ్మణుని ద్వేషించకండి. వాళ్ళు ఏమంటే ఈరోజు మీరు అనుకుంటున్నారు ధర్మాన్ని కాపాడుతున్న మనము, దేశాన్ని కాపాడుతున్న ధర్మము, ధర్మం రక్షిత అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఆ రక్షిస్తేనే మన అందరికీ రక్షణ దొరుకుతుంది. కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఏముంది ఒకసారి మనం ఆలోచిద్దాం. మల్కాజ్గిరి ముషీరాబాద్లో తెల్లవారుజామున మెట్ల మీద బ్రాహ్మణులు ఏ విధంగా వెయిట్ చేసుకుంటూ మాకు ఎప్పుడు ఏ ఒక పని దొరుకుతుందో ఆ రోజు వాళ్ళకి ఏదైనా పని దొరికితేనే, ఏదైనా కర్మలో ఇంకేదైనా దొరికితేనే వాళ్ళకు ఆ రోజు 4 మెతుకులు. అటువంటి దీనమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. కాబట్టి పేదరికం అనేది వెనకబడితనం అనేది బ్రాహ్మణ సమాజం ఇక్కడ ఉన్నది. వాటి గురించి మనం కూడా ఆలోచించుకోవాలి. ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. నాకు ఈ మధ్య ఒకరు చెప్పారు, హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, అదేవిధంగా రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణ్స్ని వాళ్ళు బీసీ కింద డిక్లేర్ చేశారు. ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్ డిఫరెంట్, బట్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ డిక్లేర్ చేశారు వాళ్ళని. అది మనము ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో మనం ఎకనామిక్స్ మీద చాలా మనం చెప్తాను. అంటే మన ఆర్థికమైన పరిస్థితి చూసుకుంటే పాపులేషన్లో మనం ఎంతమంది ఈరోజు బిలో పవర్టీ లైన్ ఉన్నామంటే మనం చాలామంది మనలో ఉంటాం. కానీ సిగ్గుతో ఇంకో దేనికైనా వాళ్ళు ముందుకు రావట్లే. వాళ్ళు వేణుగోపాల్ గారు అన్నారు మనకు వైట్ కార్డ్ అని చెప్పేసి. చాలామంది నామోషితో వైట్ కార్డ్ అప్లై చేయరు. మనకెందుకు వైట్ కార్డ్ అనేది? కానీ ఈ విషయం ఇట్లా ఉన్నది ప్రభుత్వాలు కూడా గుర్తించాలి, సమాజం కూడా గుర్తించాలి. బ్రిటిష్ వారు పెట్టినటువంటి బీజం ఈరోజు బ్రహ్మదేశులు ఎందుకు తయారయ్యారంటే బ్రిటిష్ వాళ్ళు చేయబట్టే, వారి విద్య చేయబట్టే, వారు చేయబట్టే ఈరోజు మనం బ్రాహ్మణుల్ని దేశించే పరిస్థితి వచ్చింది. ఒకవైపు ముఘళ్ళు చేశారు, బ్రిటిషులు చేశారు, కానీ అల్టిమేట్గా సఫర్ అయింది మనమే. ఆ రోజు కాశ్మీర్ పండితులు అయితే ఏంది, మహాత్మా గాంధీ గారి యొక్క హత్య తర్వాత చిత్పావన్ బ్రాహ్మణులు అయితే ఏంది, మహారాష్ట్రలో ఊచకూత కూర్చోడు ఎవరు మనకు మాట్లాడలేదు. కాబట్టి నిజంగా ఈరోజు మనం ఆలోచించాల్సిందంటే సబ్ సమాజ్కు లియే సాథ్ని ఆగే అందరూ మనం తీసుకుపోవాలి ముందుకు. ఇది మన ఒక లక్ష్యము. మనము ఎందుకంటే ఒక బ్రాహ్మణుగా నేను ఐ ఫీల్ ఇది మై రెస్పాన్సిబిలిటీ టు టేక్ సొసైటీ అలాంగ్ విత్ మీ. నాతోనే చేసుకోవాలి అందరినీ, కుల మత ప్రాంత భేదాలు లేకుండా. కానీ కొంతమంది ఈరోజు పిచ్చివాళ్ళు అవుతున్నారు ప్రాంతాల మీద. మార్వాడి గోబేకను, గుజరాతీ గోబేకను. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యజ్ఞోపవితాన్ని ఈరోజు ఈ భారతదేశం కలుపుతుంది. మనం అందరం కూడా ఈ యజ్ఞోపవితాన్ని ఎక్కడ చేయడం మీద ఎక్కడ గాయత్రి మంత్రం ఉంటుంది, అదే గాయత్రి మంత్రం, అదే వేదాలు, అదే ఒక ఆచారాలు. దేశమంతా ఒకటే. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, జీవించవచ్చు. అది మన అధికారం, రాజ్యాంగం ఇచ్చిన అధికారం, మన ధర్మం ఇచ్చిన అధికారం, మన దేశం ఇచ్చిన అధికారం. ఎవరో వాళ్ళు గోబ్యాకను, ఈ బ్యాగను ఇటువంటి ఆలోచన అనేది చాలా పొరపాటు. వాళ్ళు దేశానికి ద్రోహం చేస్తున్నారు, దేశానికి హాని చేస్తున్నారు. అటువంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మాట చెప్తాను. ఒకటి ఈరోజు మన అందరం కూడా ఒక ఆలోచనతో ఉంటాం. మనం రాజకీయాల్లో ఏదైనా కష్టపడంది ఏది కూడా చేయలేము. మన ప్రొఫెషన్లో కానీ డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, లాయర్స్ కానీ అదొక ప్రొఫెషన్. కష్టపడి ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మనం అందరం కష్టపడాలి. ఆర్థికంగా మనం కష్టపడాలి, ఆర్థికంగా మనం బాగుపడాలి. ఆర్థికంగా ఏ విధంగా పడాలంటే లీగల్ వర్క్తో, ఇల్లీగల్గా ఏదో డ్రగ్స్ వ్యాపారం ఆ వ్యాపారం చేసి మనం బయట రాకూడదు. మనం మొత్తం కూడా ఈరోజు ఆర్థికమైనటువంటి ఒక పరిస్థితి మనకు మెరుగైతే సమాజంలో మనకు రెస్పెక్ట్ ఉంటుంది. సమాజంలో రెస్పెక్ట్ ఉన్నప్పుడు రాజకీయం అదంతా వస్తుంది. ఇవాళ ఇప్పుడు రాజకీయాలు అంటే కులం కాదు, ఓన్లీ క్యాష్. ఇది మాత్రమే. ఓట్లు కొనాలి, గెలవాలి. ఎవరు వస్తారు రాజకీయాలంటే? చదువుకున్న ఎవరు కూడా రాజకీయాలు వచ్చే దమ్ము లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసో, బ్లాక్ మనీ ఉండో చాలా పైసలు సంపాదించుకొని ఏం చేయాలంటే రాజకీయాలు వస్తారు. రాజకీయాలు వచ్చి నువ్వు ఎన్ని కోట్లు పెడతావు అంటే 100 కోట్లు పెడతా సార్ నాకు ఏం అంటాడు. నేను మొన్న చూసాను కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, సిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా టర్మ్ కాగానే కార్పొరేషన్ వేసి వచ్చినాయి.
వచ్చి నా దగ్గర 10 కోట్లు పెడతాను సార్ నాకు అన్నాడు. 10 కోట్ల ఒక కార్పొరేటర్ సీటుకు 10 కోట్లు అని అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం. కాబట్టి డబ్బు నేను పోయినాక 48 సీట్లు బీజేపీ గెలిచింది నా ఒక ప్రెసిడెన్షిప్ తర్వాత. కార్పొరేషన్లో 48 కార్పొరేటర్ మేము గెలిచినాం. అయితే అంతా డబ్బు ఎవరు గెలవలే. కానీ ఇప్పుడు డబ్బుతోనే మేము గెలుస్తామని అహంతో కొంతమంది సమాజ సేవ లేకుండా ఆ రోజు ఏ పార్టీ అయినా సరే, గాంధీ గారు అయితే ఏంది, నెహ్రూ గారు అయితే, వాజ్పేయి గారు అయితే ఏంది, అద్వానీ గారు అయితే ఏంది, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అయితే ఏంది, వాళ్ళందరూ సమాజ సేవ కోసం ఆ రోజు రాజకీయాలు వచ్చారు. కానీ ఈరోజు సమాజ సేవ కోసం రాజకీయాలు కాదు, కేవలం స్వార్థం కోసము, స్టాటస్ కోసము వాళ్ళు కేవలం వారి యొక్క ఆస్తులు రక్షించుకోవడమే ఈరోజు రాజకీయాలు వస్తున్నారు. అది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బ్రాహ్మణుల రాజకీయాలు అంటే నిజంగా రాజకీయాలు వస్తారా, ఎట్లా సక్సెస్ అవుతారా కాదా అది పక్కకు పెడితే, ఈరోజు నిజంగా కూడా రాజకీయాలను మనం క్లీన్ చేయాలంటే దాన్ని ఎలక్ట్రల్ రిఫార్మ్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆ ఎలక్ట్రల్ రిఫార్మ్స్లో కూడా మనకు మనీ రోల్ తగ్గించాల్సిన అవసరం ఉన్నది. మనీ రోల్ మనం తగ్గిస్తే భారతదేశంలో సగము ఎలక్ట్రల్ ఏవైతే ఇవి ఉన్నాయో వెళ్ళిపోతాయి. ఇవి డెఫినెట్గా మీరు చెప్పిన ఈరోజు క్యాష్తోని మన ఎలక్షన్స్కి గెలుస్తాము అని చెప్పి అనుకున్న వాళ్ళకు రేపు సమాజంలో చాలా పెద్ద మనకు డేంజర్ థింగ్ అవుతుంది. రెండోది, నేను ఈ మధ్య పార్టీలో మా ఒక అధ్యక్షులతో మాట్లాడి ఒక ఎండోమెంట్ సెల్ పెట్టించాను. ఆ ఎండోమెంట్ సెల్ ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళలో అర్చకులు ఎవరైతే అర్చకతలు చేస్తున్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము, మన దేవాలయ భూముల్ని కాపాడటము, ధర్మాన్ని కాపాడటము. ఆ సెల్కు మన సూర్యప్రకాష్ గారు దానికి కన్వీనరు. ఈరోజు ఆ ప్రయత్నంతోనే మీకు ఆశ్చర్యం అయిపోతుంది. దేవాలయ భూములు మీరు ఇండస్ట్రీస్కి ఇస్తున్నారు, అక్వైర్ చేసి ఇల్లు కట్టిస్తున్నారు. దాని మీద దేవాలయ భూములు గతంలో కొన్ని కుటుంబాలు దానం చేసినాయి. మీరు వక్ఫ్ ల్యాండ్ వాళ్ళు దానం చేసి అది ప్రొటెక్ట్ చేస్తారంటారు. దేవాలయాల భూములు మీరు దానం చేసి దాన్ని ప్రొటెక్ట్ చేయకుండా దాన్ని అమ్మేస్తాను, ఇండస్ట్రీ చేస్తాను, ఆజోన్ చేస్తాను, ఎట్లయితుంది? దేవాలయాలని ఎల్లి ప్రసాద్ గారు అంటూ ఇది ప్రభుత్వ ఒక క్లచెస్ నుంచి విముక్తి జరగాలి, ఇది ప్రభుత్వ కంట్రోల్లో దేవాలయం ఉండకూడదు అనేది నేను కూడా బలంగా నమ్మిన వ్యక్తిని. దాంట్లో ప్రభుత్వ ఏదైతే భూములు ఉన్నాయో దేవాలయాల భూమి కూడా ప్రభుత్వం దాన్ని ముట్టుకోరాదు. అది కేవలం మా ఒక దేవాలయం కోసము, ఆ సమాజం కోసం మనం పనిచేయాలి. మరి దేవాలయం కేవలం బ్రాహ్మణులకే పనిచేస్తే కాదు, దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా సమాజం కోసం పనిచేస్తుంది. ఈరోజు టీటీడీలో వచ్చినటువంటి ఒక ఆదాయం ఎవరికి చేస్తున్నాం మన ఖర్చు? యావత్ రాష్ట్రాలు కళ్యాణ మండపాలు కడతా ఉన్నారు, హాస్పిటల్ కడతా, అందరూ కూడా దాంట్లో మన సేవ తీసుకుంటున్నాం కదా. తర్వాత వాళ్ళకి ఒక అర్థం కాని ఏంటంటే, నాకు మొన్న క్యాంపస్లో ఈ మధ్య ఇదే బ్రహ్మదేశి మూమెంట్లో ఒక వ్యక్తి అదే ఐలా ఉన్నారు కొంతమంది వాళ్ళు చేపించారు. ఇది ఒక బ్రాహ్మణ వ్యతిరేకంగా చేయాలి మనం అని చెప్పి ఒక కార్యక్రమం చేయించాడు. ఏం చేయించాడంటే, వాళ్ళు ఈ పూజలు చేస్తుంటే మనం నరకాసుని దగ్గర పెడతాం, రావణాసుని దగ్గర పెడతాం అన్నారు. పూజ చేసామని చెప్పారు. వీళ్ళకి చేస్తే అదే వాళ్ళే రావణాసుని మనం పూజ చేస్తాం, మీరు రాముని చేస్తారా, మీరు కృష్ణుని చేస్తారా, మీరు నరకాసుని చేస్తారంటే, అరే పిచ్చోళ్ళ వాళ్ళిద్దరు బ్రాహ్మణులు, వీళ్ళే బ్రాహ్మణులు గారు. అసలు బ్రాహ్మణుల దేవుడు లేరండి. యదువంశాన్ని కృష్ణుని మనం పూజిస్తాం, పూజ చేసేది బ్రాహ్మణుడు. అక్కడ మనకు ఈవెన దళిత సమాజం నుంచి వచ్చినటువంటి ఒక ట్రైబల్ రాజులు కూడా ఈ సేవలాలను లంబాడేటువంటివి కూడా ఆ ఒక భాగం మన ఒక బ్రాహ్మణ ఒక పరిస్థితి ఒక పద్ధతినే వాళ్ళు వాడుతున్నారు అక్కడ. కాబట్టి మనం అందరం గౌరవించాలి. మనం నిజంగా అన్ని కులాలు అన్ని మతాలను కూడా గౌరవించేది మనం గౌరవించాలి. ఏ దేవుడు కూడా బ్రాహ్మణుడు కాదు, ఏ దేవుడు కూడా బ్రాహ్మణుడు కాదు. పరశురాముని కూడా మనం ఒక యోధుడు కింద తీసుకుంటామండి. అంతేగాని పరశురామ దేవాలయాలు చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. బ్రహ్మదేవుడు తక్కువ ఉన్నాయి. దేవాలయాలు ఎక్కడ కూడా 2 చోట్ల ఉంటాయి, కానీ నాన్ బ్రాహ్మణ దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఒక కానీ పూజలు చేసేది బ్రాహ్మణ్సే. మనం అందుకనే అది గుర్తుపెట్టుకోవాలి. వేసేయాలి. మనం అందరి కోసం ఉన్నాం మనం అనేది గుర్తుకోవాలి. అంతే ఋషులు కూడా అంతే ఇప్పుడు. కాబట్టి
రాజులు బ్రాహ్మణ రాజు భూమిహార రాజులు ఉన్నారు వారణాసిలో అక్కడ ఇక్కడ. కానీ దాని ఒక అది కథ కాకుండా ఎందుకంటున్నానంటే ఆర్థికంగా అందుకనే మోదీ గారు ఏం చేశారంటే 10% ఈబీసీ రిజర్వేషన్ పెట్టారు. దాంట్లోనే కనీసం కొంతమందికి మనకు న్యాయం జరుగుతూ ఉంది. అంటే రిజర్వేషన్లతో న్యాయం జరుగుతుంది అది విషయం కాదు, కానీ మనం కష్టపడాలి, కష్టపడితే కూడా న్యాయం జరుగుతుంది. చివరికి ఒక మాట, ఈరోజు తమిళనాడులో 67% 68% రిజర్వేషన్ పెట్టారు. ఒకటే అక్కడ మేజర్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఓన్లీ బ్రాహ్మిన్స్. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఏం చేయాలి, ఉద్యోగాలు అడ్మిషన్స్ అంటే ఇప్పుడు కష్టపడి పనిచేసి వాళ్ళు బిజినెస్లో వెళ్ళిపోయారు. ఈరోజు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అండ్ వెరీ వెల్తీ బిజినెస్ మ్యాన్ ఇన్ తమిళనాడు ఆర్ బ్రాహ్మిన్స్ బికాస్ ఆఫ్ ది రిజర్వేషన్ సిస్టమ్. వాళ్ళు మనకు రిజర్వేషన్స్లో మనకు కాంపిటీషన్ రాలేము కాబట్టి మనకు కష్టపడి ముందు పోతే ఈరోజు పేర్లు తీసుకున్న టీటీకి కానీ ఇది హిందూ కస్తూరి కానీ ఇట్లా పేరు చెప్పుకుంటూ పోతే ఆల్ టాప్ మన బిజినెస్ మ్యాన్ ఇన్ చెన్నై, లేకుంటే టాప్ ఐఏఎస్ ఆఫీసర్స్, టాప్ బ్యూరోక్రాట్స్. కష్టపడితే అన్నీ అవుతాయి. కష్టంలో మనం కూడా కష్టపడి నేర్చుకోవాలి. మా తాతలు ఏదో సంపాదించిన కూడా ఇంకా అదంతా నడవదు. మేము ఒక్కడే యువకులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. కష్టపడాల్సిన అవసరం ఉండే. ఈరోజు ఇక్కడ దాకా వచ్చిన 45 సంవత్సరాలు నేను తను నిన్న లాఠీ చార్జ్ చేసినాం, పోయినాం, జైలుకి పోయినాం, బయటకు వచ్చినాం, ప్రాక్టీస్ కొంత చెడబెట్టుకున్నాం, మన చదువు కూడా దూరం చేసుకున్నాం, అన్ని చేసినా కూడా దూరం వచ్చినాం. అది తన్నా కూడా అది వేరే మాట. సో కాబట్టి కష్టపడితేనే సక్సెస్ అవుతాం. సరే, అఫ్కోర్స్ భగవంతు కృప కూడా ఉండాలి. మరి భగవంతు కృప ఉండాలంటే బ్రాహ్మణ కృప కూడా ఉండాలి మనం. సో అందుకే ఇదంతా మరొకసారి మీ అందరూ ఇంత శ్రద్ధతో మా మిత్రులు ముఖ్యంగా మా శ్రీనివాస్ శ్రీనివాస్ అంటే బసవరాజు శ్రీనివాస్ గారికి నేను ధన్యవాదాలు తెలిపాను. ఎందుకంటే వారి ఐడియాతో అన్నీ కూడా ఇక్కడ అన్నీ కలిసినాయి. మనకు కలవాలి. మన సంఘాలు ఎన్నైనా ఉండనియండి, ఒక అంబ్రెల్లా కంపల్సరీ ఉండాలి. ఆయనకు ఇప్పుడు రావాలి, స్టేజ్ మీద కూడా రాలి. అటువంటి వ్యక్తికి అంబ్రెల్లా ఇస్తే ఏం ప్రాబ్లం కాదు. లేకుంటే ఆయన అంబ్రెల్లా చేస్తే ఉరుకుతున్నాను అనుకోండి, మీద వాళ్ళని తడిచిపోతారు. అట్లా ఉండదు. బసవరాజు నిజంగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ BSF దాంట్లో కూడా పాపం చాలా కష్టపడి 1,00,000 పైగా మెంబర్షిప్తో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇంతమంది ఇక్కడ అందరూ వచ్చారు. అందరూ నాకు ఇప్పుడు చాలామంది మంగభద్రరావు గారు అయితే, అన్నదానం గారు అయితే, ఇప్పుడు చాలామంది ఇక్కడ రామప్రసాద్ గారు అయితే, అన్ని సంఘాల వాళ్ళు నాకు పరిచయాలు ఉన్నారు ఇక్కడ. కానీ ఎన్ని సంఘాలు ఉన్నా కూడా వెన్ టైం కమ్స్ వీఆర్ ఆల్ వన్ అనేది మనం తీసుకొని రావాలి. ఇది మనం ముఖ్యమైనది. మనం లెట్ us రెస్పెక్ట్ ఆల్. అందరం రెస్పెక్ట్ చేద్దాము. రెస్పెక్ట్తోనే మనం ముందుకు పోదాం. మన రెస్పెక్ట్ కూడా మనం కాపాడుకుందాం. ఎక్కడ కూడా స్వాభిమానంతో మనం కాంప్రమైజ్ కావద్దు. వీ విల్ నెవర్ కాంప్రమైజ్ విత్ అవర్ హానర్. అది బ్రాహ్మణ హానర్ ఉండాలి. వీ మస్ట్ మెయింటైన్ అవర్ హానర్ అనేది తెలియజేస్తూ, మరి ఇక రాబోయే రోజు తప్పకుండా ఇవన్నీ సోషలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, నేను హిస్టారికల్ ఇష్యూస్ ఉన్నాయి. మనం ఎందుకు ఏదో పరిస్థితి ఇంత దూరం వచ్చినామంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. దాన్ని ఒకసారి ఎప్పుడైనా పోస్ట్మార్టం డిసెక్షన్ అవన్నీ చేసుకుందాం. ఈరోజు మీ అందరూ కూడా వచ్చారు. నిజంగా మనం ధర్మాన్ని రక్షిస్తాం, దేశాన్ని రక్షిస్తాం. మళ్ళీ బ్రిటిష్ వారు, ముఘల్ వారు వేసినట్టు పన్నాగా నుంచి మనందరం బయటపడి మనందరం మన ఒక బ్రాహ్మణుల ఒక ఐక్యత్వాన్ని కూడా కాపాడదామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పైన నమస్కారం. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు. రామచంద్రరావు గారు ఒక అధ్యక్ష పదవి హోదాలో ఉండి మన యొక్క బ్రాహ్మణ జాతికి, బ్రాహ్మణులకు ఏ విధంగా వెన్నెముకగా ఉంటానని హామీలు ఇచ్చారో మనం వారందరూ కూడా ధన్యవాదాలు తెలిపాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతవరకు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు తదుపరి కార్యక్రమం సన్మాన కార్యక్రమము. ముందుగా BSS తరఫున BSS వ్యవస్థాపకుడు శ్రీ బసవరాజు శ్రీనివాస్ గారు మరియు బాస్ తరఫున బాస్ చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ బసవరాజు శ్రీనివాస్ గారు వచ్చి రామచంద్రరావు గారిని సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాము.
లేదమ్మా మేము నిలబడింది అందరినీ ఎక్కకుండా నిలబడి అందరికీ సూచన, దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. బిఎస్ఎస్ఎఫ్ వాళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళా స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి సన్మానం ఉంటుంది. అయిన తర్వాత మనం లిస్టు ప్రకారం పిలుస్తున్నాము. దయచేసి మేము మీ సీట్లలో కూర్చోండి. అంతా కలిపితే ఒక గంట లోపల అయిపోతుంది. ఆ తర్వాత భోజనాలు ఉన్నాయి, మనందరం కలిసి భోజనం చేసి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బిఎస్ఎస్ఎఫ్ వారికి. నెక్స్ట్ బండారు రాంప్రసాద్ గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా వేణుగోపాలాచారి గారికి జగన్మోహన్ శర్మ. అయ్యా, అతిథులకి ఆ సత్కారాలు దయచేసి ఎవరు రాకండి పైకి. ఎవరిని పిలిస్తే వాళ్ళు మాత్రమే రండి. కానీ వేణుగోపాలాచారికి జగన్మోహన్ శర్మ గారు రావాలి. అదేవిధంగా కె శ్రీనివాసరావు గారికి దర్శన్ శర్మ గారు వచ్చి శాలువతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. జగన్మోహన్ శర్మ గారు రావాలండి. నేను చెప్తా ఇక్కడ. జగన్మోహన్ శర్మ గారు, ముందు రాఘవరావు గారు వచ్చిండు. కింద ఎవరు ఫోర్స్ చేయకండి, 2 నిమిషాలు ఆగండి. కప్పర ప్రసాద్ గారికి ఆర్ఎస్ మూర్తి గారు పిలిస్తే వాళ్ళు మూర్తి గారు ఆగండి. కింద కింద ప్లీజ్. స్కైమాక్స్ ల్యాబ్ మూర్తి గారు వచ్చి శాలువతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. కప్పర ప్రసాద్ గారికి. కాదా ఇంతసేపు ఉన్నాం, 2 నిమిషాలు ఓపిక పడితే ఏమవుతుంది? 2 నిమిషాలు అంత అర్జెంట్ ఏముంది? కప్పర ప్రసాద్ గారు. ఎవరు చెప్తే వాళ్ళే రండి దయచేసి. అదే సన్మానం దగ్గరకు వచ్చింది, తొందరపడకండి. 10 నిమిషాల్లో అన్ని పూర్తవుతాయి. దయచేసి అందరూ సహకరించాలి. పేర్లు పిలిచిన వాళ్ళు మాత్రమే రావాలి. ఈ పేర్లు పిలిచిన వాళ్ళు మాత్రమే మిగతా సన్మానం. వేదిక పైకి వెళ్ళకండి. పిలిస్తే అందరూ వచ్చి గుమ్ము కొడుతారు. ఇక్కడ గుమి కూడా రాదండి. పేర్లు పిలుద్దాం ఫస్ట్. ప్రమోద్ మీరు రండి, ఇక్కడికి రండి, అందరూ కింద దిగండి ప్లీజ్. అక్కడ నిన్న నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు పక్కన దేశాయి పక్కన మహానగర్ బ్రాహ్మణ సొసైటీ ప్రసాద్ తీసుకోండి. టీవీ త్రిబుల్ఎస్ నుంచి మున్సిపల్ శ్రీనివాస మిగతా వాళ్ళు వెళ్ళండి. మిగతా వర్కింగ్ రావాల్సింది అయిపోతే ఒక్క నిమిషం. టీవీ త్రిబుల్ఎస్ వాళ్ళు తొందర రావాలి, లేట్ చేయొద్దు. టీవీ త్రిబుల్ఎస్ అయిపోవాలి తొందర. ఆల్ బ్రాహ్మణ్స్ ఆఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఉంటారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అండ్ టీమ్. సార్ అందరు రెడీగా ఉన్నారు సార్, ఇక్కడ వచ్చి ప్లీజ్. టీవీ త్రిబుల్ఎస్ టీమ్ అంతా పైకి వెళ్ళండి. మీరు అడ్డం జరగండి. నవీన్ తర్వాత బ్రాహ్మణ్స్ టీమ్ వాళ్ళు పోతారు. టీవీ త్రిబుల్ఎస్ ఏం లేదు, ఇంకా చూస్తూనే ఉండండి. చెప్పకరా బాబు. సార్ ఎవరు రావద్దు సార్, దయచేసి పిలిచిన వారండి సార్ ప్లీజ్. మేడం మేడం ప్లీజ్ అండి, క్రౌడ్ అయిపోయిందండి. టీవీ త్రిబుల్ఎస్ వాళ్ళు మాత్రమే ఆపండి. దర్శనం కొంచెం ఆగండి మేడం, చెప్తాం కదా. టీవీ త్రిబుల్ఎస్ వాళ్ళు మాత్రం. టీవీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అండ్ టీం వారు ఆర్సీ మూర్తి గారు రావాలి. ఆర్సీ మూర్తి అండ్ టీమ్. ఆర్సీ మూర్తి గారు రావాలి టీము. ప్లీజ్. వెళ్ళొద్దమ్మా. ఎందుకు అట్లా వస్తున్నారు? అయ్యో మనం ఇంత ప్లాన్ చేసుకున్నాము. ఒక్క నిమిషం ఆగండి. 1 by 1 మాత్రమే. 1 minute. దేశాయ్ సన్మానం చేసే వాళ్ళు వెంటనే దిగి వెళ్ళాలి. ఆ తర్వాత సంఘాలకు అవకాశం ఇవ్వాలి. ఆగండి. ఆర్సీ మూర్తి గారి టీం అయిపోయింది. ఒక్క నిమిషం. ఆర్సీ మూర్తి గారి టీం అయిపోయింది. ఆగండి సార్ ప్లీజ్. ఎవరు? బ్రహ్మోస్ ఆలూరి గారు అయిపోయింది కదా. మీర్పేట నగర బ్రాహ్మణ సేవా సంఘం వంగరాజు యాదగిరిరావు గారు.
నీళ్ళు ఉందా? మరి వెళ్ళండి, మీరు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళిపోండి. మీర్పేట నగర బ్రాహ్మణ సేవా సంఘం 5 మాత్రమే. బ్రహ్మోత్సవం వెళ్ళాలి. ఫోరు బ్రహ్మోత్సవం అంటారు, మీర్పేట అంటే 2 గ్రూపులు వస్తున్నాయి. బ్రహ్మోత్సవాలు రండి. తర్వాత నేను ఒక్కరినే పిలిచాను. బ్రహ్మోత్సవం అయిపోయిందా? నెట్టండి మరి, మీరు వాళ్ళని కొంచెం స్పీడ్ కదిలించండి. అయ్యా ఒక్క నిమిషం, ఒక్కొక్కరికి సన్మానం. ఒకరి మీద మీరు బ్రహ్మోస్ సన్మానం చేసిన వాళ్ళు అయిపోయిందండి, వెంటనే దిగాలి. నెక్స్ట్ బ్రాహ్మణ భవన్ గిరిప్రసాద్ శర్మ గారు, దర్శన్ శర్మ గారు దింపండి, వాళ్ళని దింపండి సార్. బ్రాహ్మణ భవన్ అయిపోతా. మీర్పేట నగర బ్రాహ్మణ సేవా సంఘం, మీర్పేట బ్రాహ్మణ సేవ అయిపోయిందా? పవన్ కుమార్ గారు విజయవాడ పైకి రావాల్సిందిగా. పవన్ కుమార్ చేవెళ్ళ, తుక్కుగూడ, బడంపేట్, మిగతా అందరు ఇక్కడ వచ్చిందండి. దయచేసి సార్ వరుసగా పిలుస్తున్నాం సార్, ప్లీజ్. టీంలా ఇక్కడ మనం లిస్ట్ ఉంది, అంతే ఏం లేదు. వెంకటకృష్ణ గారు చేవెళ్ళ వెంకటకృష్ణ గారు, బ్రాహ్మణ సేవావాహిని రఘుగిరిచార్య టీం, ఆగండి అమ్మా, కొంచెం అక్కడే ఆగండి, చెప్పినట్టు విందు ప్లీజ్. తర్వాత మహేశ్వరం నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం. అమ్మా కొంచెం ఆగండి అమ్మా ప్లీజ్, ఎందుకు ఎక్కుతున్నారు? అదే ఆగండి అమ్మా కొంచెం, వాడికి అన్ని ఫోటోలు పడాలి కదా అందరూ. బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ మనసలిపురం నెక్స్ట్ రెడీగా ఉండాలండి సార్. మందు రాఘవరావు గారు టీం తొందరగా కానీ సార్, సన్మానం తొందరగా కంప్లీట్ కానివ్వండి. 1 నిమిషం సమయం. ఆదిత్య శర్మ ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి ఎవరు తొందరపడద్దు. అంతా ఒక అరగంట ప్రవీణ్ స్టేజ్ భోజనాలు చేసి వెళ్ళాలి కాబట్టి ఎవరు తొందరపడద్దు. దయచేసి మందు రాఘవరావు గారి టీం కంప్లీట్ చేయాలండి. నెక్స్ట్ బ్రాహ్మణ సేవావాహిని నెక్స్ట్ వెళ్ళండి. వాళ్ళు వచ్చిందంటే సార్ నందిరాజేమో కొంచెం ఆగి, నేను వీళ్ళు వెళ్ళను అని అమ్మవారి గారు 1 నిమిషం ఆగండి. బ్రాహ్మణ సేవావాహిని ప్లీజ్ లిస్ట్ ఉండాలి. ఒక్క నిమిషం నెక్స్ట్ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ అనసలిపురం. పిలుస్తాం. నెక్స్ట్ బోధపల్లి అఖిల బ్రాహ్మణ వికాస్ అందరూ కలిసి పైకి వస్తే రామచంద్రరావు గారు కూడా వెళ్ళిపోతారు. ఎవరి ఫోటోలు క్లియర్గా రావు. మీరు అందరూ పైకి రావద్దండి, పిలిచిన వాళ్ళే రావాలి. పిలవకుండా వస్తే మీకు ఫోటోలు రావు, సన్మానం కాదు. నెక్స్ట్ బ్రాహ్మణ సేవావాహిని తొందరగా రాఘవరావు మీరు వెళ్ళండి ప్లీజ్. సేవావాహిని బ్రాహ్మణ సేవావాహిని రఘుకిరణాచార్యులు బ్రాహ్మణ సేవావాహిని బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ వెళ్ళండి. కొంచెం ఇక్కడ సైడ్ రండి. ఎవరన్నా నేను కొంచెం రాపన పిలిచిన వాళ్ళు వెళ్తారు. అయ్యా అందరూ కొంచెం ఓపికతో సహనంగా ఉండండి. 15 నిమిషాలు అయిపోతుంది. బ్రాహ్మణ సేవావాహిని రఘుకిరణాచార్యులు గారు తొందరగా కంప్లీట్ చేయాలండి. బ్రాహ్మణ సేవావాహిని రఘుకిరణాచార్యులు గారు తొందరగా రఘుకిరణాచార్యులు గారు తొందరగా అని నందిరాజన్న తొందరగా
దయచేసి అక్కడ పంపించండి అన్న, మీరు ఆడికి వెళ్ళి పంపించండి ప్లీజ్. నందరాజు గారు గ్రూప్ దయచేసి వెళ్ళండి, దయచేసి అక్కడ ఉన్నవారు సేవాబాయిని నందిరాజు గారు అన్న వెళ్ళండి. లిస్ట్లో వచ్చిందా సార్? పిలిచిన అక్కడ ఫోటోలు రావు, అంత హడావుడి. మేడం ఫోటోలు రావు, ఏం రావు. సన్మా ఆగండి, చెప్పినప్పుడు ఆగాలి, ఆగాలి. కృష్ణ జరా అని రాఘరావు అక్కడ పంపించండి, వాళ్ళని తొందరగా పంపించండి. రాఘరావు గారు 100 ఉంటాయి, ఇంకా 100 ఉంటాయి. మీరు వెంటనే డిస్పోజ్ చేయండి అక్కడ. కొంచెం అన్న నందిరాజు అన్న దయచేసి మీరే పంపించాలి తొందరగా. అన్న రాఘరావుని పంపించండి అన్న దయచేసి. 5 minutes డిస్పోజ్ చేయండి. హరికృష్ణ బ్రాహ్మణ చదువు బ్రాహ్మణ బ్రాహ్మణ సమాచార కొత్తపేట ఎన్ మురళీకృష్ణ అండ్ టీమ్ అర్జెంట్. శ్రీనివాసరావు అండ్ టీమ్ అర్జెంట్. నెక్స్ట్ బ్రాహ్మణ తెలంగాణ వైదిక సంఘం, తెలంగాణ వైదిక సంఘం ముందు కొత్తపేట బ్రాహ్మణ సంఘం అయిన తర్వాత, కొత్తపేట బ్రాహ్మణ సంఘం అయిన తర్వాత మధ్యలో ఎవరు రావద్దు, అందరూ దిగాలి. అందరికీ మన కుర్చీలు ఖాళీ ఉన్నాయి, స్టేజ్ నిండిపోయింది. సార్ ఆగాలి, పిల్లలు ఆపాలి. మీరు దయచేసి కుర్చీలు ఖాళీ అయిపోయి పిల్లలు ఆపండి కాసేపు. ఒక్క నిమిషం ఆపుతాం. ప్రమోద్ పిల్లలు ఆపండి సార్, కొంచెం ముందుకు వెళ్ళండి సార్ దయచేసి. పిలుస్తున్నారు రాఘరావు గారు, దయచేసి తప్పుగా భావించకండి, నేను తిట్టుకున్నా సరే అండి, కొంచెం ఆగండి ప్లీజ్. సార్ పిల్లలు ఆపండి, లిస్టు పిల్లలు ఆపండి సార్. లిస్టు పిల్లలు ఆపండి మీరు కొంచెం దయచేసి. రాఘరావు గారు నేను చెప్తాను నువ్వు రా. ఉంది కదా, అదే బలం. అని వెళ్తారా? కొంచెం ఆగండి, నెక్స్ట్ మీరు మీరందరూ నేను నెక్స్ట్ బ్రాహ్మణ సమాఖ్య కొత్తపేట ఎన్ మురళీకృష్ణ అండ్ టీం. లక్ష్మీనారాయణ గారు ఆగాలండి. లక్ష్మీనారాయణ గారు దయచేసి ఒక నిమిషం లిస్ట్ ఆపండి, లిస్ట్ ఆపండి. లక్ష్మీనారాయణ గారు, ప్రమోద్ లిస్ట్ ఆపాలి, చదవడం ఆపండి దయచేసి. ఆ లిస్ట్ తీసుకోండి. త్యాగరాజ ఘనసభ జనార్దన మూర్తి గారు, నైసింగ్ సత్యనారాయణ మూర్తి గారు మరియు రాఘరావు గారు తొందరగా డిస్పోజ్ చేయాలి సార్. దయచేసి తొందరగా సన్మానం చేసి కిందకి దిగండి. ఇంకా వెనక చాలా పెద్ద లిస్ట్ ఉంది, మనందరం క్రమశిక్షణతో కూడుకున్న వాళ్ళు. తొందరగా మన సుధాకర్ అందరినీ తొందరగా మూవ్ చేయండి ప్లీజ్. రాఘవరావు గారు మీరు ఉన్నారు కదా, రాఘవరావు గారు మీరు తొందరగా పిలిచారా? వెళ్ళండి. ఒక 2 నిమిషాలు వీళ్ళందరూ అయిపోయినాక అప్పుడు ఇక్కడ మన దేశాయి గారు ఎక్కడికి వెళ్ళారో మరి, దేశాయి గారు ఉండాలి ఇక్కడ. రాఘరావు గారు తొందరగా డిస్పోజ్ చేయాలి మీరు. రాఘవరావు గారు వెనక్కి రమ్మనండి ఫస్ట్. రాఘవరావు గారు రమ్మనండి. రాఘవరావు పొడుగుగా ఉన్నాడు కాబట్టి అన్ని ఫోటోలో పడుతున్నాడు. రాఘరావు గారు ఫోటోలు పడడానికి అక్కడ ఉన్నాడు. అయ్యా నెక్స్ట్ ప్లీజ్. ఏపీటీఎస్ నియోగన చాలా మంది ఖాళీలు ఉన్నాయి, వస్తారు. అయ్యా వేదిక మీదకి నేను పిలుస్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయండి. మనందరం బ్రాహ్మణం కదా, చాలా క్రమశిక్షణగా ఉంటారు, ఓపికగా ఉంటారు. అన్నం తినే టైం కూడా కాలేదు ఇంకా.
సుధాకర్ తమ్ముడు తొందరగా డిస్పోజ్ చేయండి, కిందకి పంపించండి. ఈ దయచేసి సన్మానం చేసిన ఒక హాఫ్ మినిట్లో ఫోటో కిందికి వెళ్ళాలండి. తెలంగాణ వైదిక సంఘం అయ్యా పిలిచారు, ఆగండి సార్, మీరు ఆగండి. కాదండి, నెక్స్ట్ తొందరగా స్పీడ్గా ఆగండి. రాఘరావు గారు, తెలంగాణ వైదిక సంఘంలో ఉప్పల బాలసుబ్రహ్మణ్యం గారు, మురుకుట్ల రాజేశ్వరరావు శర్మ గారు, తర్వాత TV9 శ్రీధర్ గారు వచ్చారు, రెడీగా ఉండండి. TV9 శ్రీధర్ గారు రాసుకున్నారు. వచ్చారండి TV9 శ్రీధర్ గారు. TV9 శ్రీధర్ గారు తర్వాత ఇంకా పిలవండి. TV9 శ్రీధర్ గారు వస్తే రావాలి తొందరగా ప్లీజ్. వారు రాలేదు, పిలవండి. ఢిల్లీ బీజేపీ సౌత్ ఇండియా వింగ్ ఆదిపట్ల గౌరీశంకర్ గారు వచ్చారా? వచ్చారు. ఆదిపట్ల గౌరీశంకర్ గారు రావాలి తొందరగా, రమ్మనండి. తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం రుద్రవీణ బాలసుబ్రహ్మణ్యం గారు, వారి టీము. సుధాకర్ గారు తొందరగా స్పీడ్గా పంపించండి. నో రికమెండేషన్స్ అయిపోతున్నాయండి ప్లీజ్. ఇంకా 10 మందే ఉన్నారు. మీరందరూ వెళ్ళిన తర్వాత మా చీఫ్ కోఆర్డినేటర్ గారు మమ్మల్ని కోపడతారు. సరిగ్గా తీసుకుని మన దేశాయ్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారో తెలియట్లేదు నాకు. దేశాయ్ గారు ఢిల్లీ బీజేపీ సౌత్ ఇండియా వింగ్ వస్తే పిలుస్తా సార్, లిస్ట్ ప్రకారం పిలుస్తా. ఎవరు లేరు ఇంకా. వాళ్ళు వెళ్ళారు. మంత్రి రవీంద్రరావు అడ్వకేట్ వచ్చాడా? వల్లీనాథ్, వాళ్ళిద్దరు. మంత్రి రవీంద్రరావు గారు ఉంటే తొందరగా రావాలి స్టేజ్ మీదకి. వల్లీనాథ్ గారు, మల్లికార్జున గారు రావాలి తొందరగా. వల్లీనాథ్ గారు తొందరగా రావాలి. నెక్స్ట్ వారు అయిన తర్వాత రెడీగా ఉండాల్సిన వాళ్ళు తెలంగాణ కరణం నియోగి బ్రాహ్మణ సంఘం బండారు గారు, రెడీగా ఉండాలి. పైకి రండి. పేరు వచ్చింది, మీ పేరు రాసిన హైదరాబాద్ బ్రాహ్మణ ఎడ్యుకేషన్ అసోసియేషన్. ఇంకా 4 ఇక్కడ వైదిక బ్రాహ్మణ సంఘం ఉంది. రాంప్రసాద్ గారు ఉన్నారు. అది అయిపోయినాక సుధాకర్ గారు కొంచెం తొందరగా స్పీడ్గా పంపించండి. కరణం బ్రాహ్మణ నియోగి సంఘం, తెలంగాణ వైదిక బ్రాహ్మణ సంఘం, రుద్రవీణ బాలకృష్ణ బాలసుబ్రహ్మణ్యం బాలకృష్ణ అయిపోయింది. అయ్యా మీరు నిలబడ్డ వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణ్ బ్రిగేడ్ సమితి అన్నావతి సూర్యప్రకాష్ గారికి సార్ చెప్పండి. తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి పోచంపల్లి రమణరావు గారు. 10 మందే ఉన్నారు, తొందరపడద్దు. అందరినీ విడిచిపెట్టండి. అయితే ఇంకా వెళ్ళండి. ధూపదీప నైవేద్యం రండి. హైదరాబాద్ బ్రాహ్మణ్ అడ్వకేట్ అసోసియేషన్. మీ పేరు సోమంచి వెంకటేశ్వర్లు గారు. టీం వారిని సత్కరిస్తారు. వాళ్ళు వెళ్ళవచ్చుగా కోరుతున్నారు. సార్ కొంచెం చదివిన వాళ్ళు వెళ్ళండి సార్, దయచేసి అర్థం చేసుకోండి. మన అక్కడ ఎవరు లేరు ఇవ్వండి. అక్కడ ఒక్కరు రారు ఫోటోలలో, మళ్ళీ మీరు అర్థం చేసుకుంటలేరు. మీరు టైంకి ఇవ్వలేదు చాలా మంది లిస్టులో. ఏం చేశాను చెప్పండి. ప్రయారిటీ వైజ్ పిలుస్తున్నారు. కామాక్షి బ్రాహ్మణ సంఘం కూకట్పల్లి వారు రెడీగా ఉండాలి. నరసింహారావు గారు గ్రూప్ రెడీగా ఉండాలి. ఎక్కడది ధూపదీప నైవేద్యం కదా, అది ఫస్ట్లోనే ఉన్నది, రాలేదు. ధూపదీప నైవేద్యం ఉన్నారు వాళ్ళు. ధూపదీప నైవేద్యం వారు కూడా రావాలి, లైన్లో రావాలి తొందరగా. ఇంకా 10 మందే ఉన్నారు, ఎక్కువ మంది లేరు. ఇంకా పిలిచా ధూపదీప నైవేద్యం వారు తొందరగా రావాలి. ఎక్కడ సార్ రాఘరావు గారు తొందరగా పంపించాలి. మీరు అన్న ధూపదీప నైవేద్యం నిరంజన్ దేశాయ్ అన్నగారు తొందరగా పంపించాలి. మీరు శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సహారా ఎస్టేట్ సెల్బీ నగర్ పి రవీంద్ర కుమార్ శర్మ గారు అండ్ టీం. ఏ సంఘం పెద్ద లిస్ట్ ఇచ్చారు కానీ దాని మీద ఎవరు రావట్లేదు.
తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం రమణారావు ఏది భాగ్యనగర్ 6,000 నియోజక బ్రాహ్మణ సంక్షేమ సంఘం హైదరాబాద్ డాక్టర్ తడవట్టి గోపాలకృష్ణ గారు వారు రావాల్సిందిగా వారి గ్రూప్ రావాల్సిందిగా టీం రావాల్సిందిగా కోరుతున్నాం. లైన్లో నిలబడండి, ఇదిగో ఫోన్ తీసుకెళ్ళండి. ఎంతమంది ఉన్నారు ఇంకా వెనక? అయిపోయారా? సరే లైన్గా వచ్చేయండి. ఒక్క నిమిషం వీళ్ళు అయిపోతుంది. సార్ రాఘరావు గారు పంపించాలి ప్లీజ్, మీదే లేట్. మంచి పని చేసి చాలా సార్ మీరు ఏంటి దీపదీపని ముందుకు రండి అన్న. ఉండండి, ఇక్కడ పోచంపల్లి బ్యాచ్ పిలిచారు. ఒక్క నిమిషం వాళ్ళు వెళ్ళారు. సార్ రాఘరావు గారు పంపించాలి, తొందరగా పంపించాలి. అందరు పంపించేయండి సార్. అన్న ఆలూరన్న ప్లీజ్ తొందరగా కూడా కృతజ్ఞతలు. స్టేజ్ మీద అయిపోవచ్చింది, ఇంకా అందరూ భోజనం చేసి వెళ్ళవచ్చుగా ప్రార్థన. ఇందాక పిలిచారు బ్రాహ్మణ సేవా సమితి మహబూబ్నగర్ పిలిచారు, ఇందాక మీరు రాలేదు. ఇక్కడ ఒక్కలంక శ్రీనివాస్ గారు వారు కూడా వారిని సన్మానించవలసిగా కోరుతున్నాము. ఒక్కలంక శ్రీనివాస్ గారు వెనక ఎవరు మీరు చెప్పింది? శ్రీ రక్ష ట్రస్ట్ వారు ఆ టీం మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి తొందరగా ప్లీజ్. వేద ధార్మిక సంస్థ వారు రావాలి. వేదాల వారు వచ్చారా? వేదాల వారు వచ్చారా? ఇద్దరి నుంచి యాజ్ఞవల్క పేరు యాజ్ఞవల్క అభిషేక సంఘం రాజ్ కుమార్ గారు వారి టీం మెంబర్స్ రావాల్సిందిగా కోరుతున్నాం. భోజనాలు స్టార్ట్ అయినాయి, అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. సార్ రాఘరావు గారు పంపించాలి తొందరగా. ఉంటారు కదా, పెద్దది బ్యాచ్ పెద్దదే కదా అది. అన్న నువ్వు అట్లా నాకు నీ తెల్లారుతుంది. ప్రమాద ఆగు, వాళ్ళు పెద్ద బ్యాచ్ ఉంది, వాళ్ళు ఆపు ఒక నిమిషం అందులో కలప. ధూపదీప నైవేద్య సంఘం వాసుదేవ శర్మ గారు వారి టీం సభ్యులు అందరూ సన్మానించాల్సిన కోరుతున్నాం. వాళ్ళు అయిపోయింది చెప్పండి, అయిపోతారు. ఇగో మమ్మల్ని పిలిచారు, మీకు నేపడ్డాం చాలాసేపు పిలిచి. వేద ధార్మిక పరిషత్ కొండపాక కృష్ణమాచార్యుల గారు. సార్ ఆగాలి, ప్రమోద్ గారు కొంచెం ఆగాలి, లిస్ట్ ఆపండి సార్, కాసేపు లిస్ట్ ఆపండి. ఒక్కసారి అన్నదా భావించొద్దు. బ్రాహ్మణులం అంటే మనం క్రమశిక్షణ, దయచేసి అది పాటించండి. పెద్ద మనుషులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. దయచేసి త్వరగా అక్కడ ఉన్న వాళ్ళని. బ్రాహ్మణ పెద్దలందరికీ విజ్ఞప్తి, మనందరం కష్టపడి మనకు డిసిప్లిన్ లేదని ప్రూవ్ చేశాం కాబట్టి ఉన్న 20 మంది కూడా మనం కొట్టాడుకోదు. ఎటు డిసిప్లిన్ లేదు కదా, పైకి ఎక్కొద్దు, స్టెప్స్ కూడా ఉండండి ప్లీజ్. పర్లేదు, అన్నగారిని ఆపుతాము, మీరు తొందరపడకండి, ముందు పోవాలని. పరశురామ సేవా మండలి రెడీగా ఉండండి స్టెప్స్ దగ్గర. నవ్య మహిళా సంఘం ముందు వెళ్ళిపోవాలి, మీరు పిలిస్తే అందరూ అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది, కొంచెం ఓపిక పడదాం. అయిపోయింది.
అయిపోయింది ఒక 10 minutes అయితే అయిపోతుంది. ఏం లేదు, నువ్వు పిలిస్తే ఇంకో 100 మంది వస్తారు మళ్ళా. మనోజ్ గారు బ్రదర్ కొంచెం రెడీగా ఉండండి ప్లీజ్. స్టెప్స్ దగ్గర అక్కడే లేట్ అవుతుంది కొంచెం. ఎవరిది? ఆదిత్య శర్మ గారు, ఆలూరి గారు ఇండివిజువల్ నుంచి వెళ్ళండి, అందరూ వెళ్ళిపోయింది. సార్ ఇండివిజువల్ వాళ్ళు కొంచెం ఆగండి, కొంచెం సంఘాల వారు గుర్రం కూడా నెక్స్ట్ కనీసం ప్లీజ్ మీరు పెద్ద మనిషి గారు కొంచెం మళ్ళీ ఏమన్నా ఇది ఆయన అయిపోయింది. నెక్స్ట్ ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి నిలబడండి, అయిపోతుంది. ఇండోరియా గారు, రఘునంద ఇండోరియా గారు నెక్స్ట్ రెడీగా ఉండండి. సత్యనారాయణ శర్మ గారు రెడీగా ఉండండి. నెక్స్ట్ గుర్రం కూడా. బాగా నిర్వహించారు. శుభ్రమైన బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటే ఇక్కడ రెడీగా ఉండండి సార్ దయచేసి. బాలసుబ్రహ్మణ్యం గారు వందన సమర్పణ చేయడానికి రావాలండి ముందుకు. వందన సమర్పణ చేయడానికి ముందుకు రావాలి. గురం కూడా అయిపోలేదు. గురం కూడా అందరూ ఒకటే సార్. అయిపోయిన వాళ్ళు ఎలా చేపించి రూపాయలుగా కోరుతున్నాం. సమయం పాటించండి. ఇంకొద్ది క్షణాల్లో మన కార్యక్రమం ముగుస్తుంది. ఇంకొక 2-3 సంఘాలు ఉన్నాయి. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాలి, ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళాలి. ఇంకొక 2 సంఘాలతోనే మన కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాము. దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళాలి. భోజన ఏర్పాట్లు చేశారు బాస్ సంస్థ నుంచి. అలా రండి. ఇంకెవరైనా వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి అన్నగారిని సన్మానం చేసుకోవచ్చు. కొద్దిగా త్వరగా రావాలి. ఓకే అని చెప్పేసి అందరి ఫోటోలు ఇవ్వబడతాయి. మీరు ఏమీ కంగారు పడద్దు. గ్రూప్లో వస్తాయి, పర్సనల్గా కూడా వస్తాయి. అందరు తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఏమి ఇబ్బంది పడకండి. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఇంతమంది వచ్చి మన బ్రాహ్మణ సమాజం ఏందో సమాజానికి, ప్రభుత్వానికి కూడా తెలియజేశాము. మన యొక్క ఐక్యత రేపు రాబో కాలంలో అన్నీ సాధించుకోవాలి. అలా త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలి. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళతోని. हिंदी नहीं आते साहब, मैं पढ़ते చెప్పండి. దుర్గేష్ అవస్థి. సార్ తొందర పంపించాలండి. ప్రమోద్ గారు, రాఘరావు గారు. నెక్స్ట్ మహిళలు ఉన్నారు, వాళ్ళని పాపం చాలాసేపు నుంచి కొంత మహిళా మనులు ముందుకు రావాలి. ఆగండి మా వాళ్ళు నెమ్మది చేస్తారు.
परशुराम सेवा मंडल जय जय परशुराम, जय परशुराम, जय चाणक्य, जय जय चाणक्य। ఉన్నట్టుంది, అది అయిపోయిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఏదో కానీ అన్న తొందరగా బాలసుబ్రహ్మణ్యం గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలండి, మీరు ప్రారంభించండి. అయిపోయినాక చెప్తా. అయిపోయి ఏముంది, ఫీల్ అవుతారు వాళ్ళు, ఉన్నోళ్ళు ఫీల్ అవుతారు. అయ్యా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సంఘానికి పేరు పేరున అయ్యా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బ్రాహ్మణ సమాజం నుంచి ఇంతమంది వచ్చి, ఇన్ని సంఘాల నుంచి వ్యక్తిగతంగా అన్ని విధాలుగా వచ్చి మన నాయకుడిని, మన బ్రాహ్మణ నాయకుడిని సన్మానించుకొని ఇవాళ సమాజానికి, ప్రభుత్వానికి కూడా తెలియజేశాం మన యొక్క బలాన్ని. అందరూ ఎన్నో కార్యక్రమాలున్నా మనకు అడిగిన వెంటనే ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మన యొక్క అందరి శుభాకాంక్షలను అందుకున్నందుకు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. మీ యొక్క సమయాన్ని మన బ్రాహ్మణ సమాజానికి కేటాయించినందుకు. ఇలాగే మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలి మన బ్రాహ్మణ సమాజానికి. అందరూ భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ. 5 లేరు 10 అంతా హడావుడి స్టేజ్. తొందర రండి, తొందరగా. దిగండి, దిగు. చలో రైట్ రైట్ అండి, రైట్ రండి. అక్కడికి ఎవరికన్నా ఆ బాబుకి, ఆ బాబుకి ఇయ్యన్నా ఆడ బాబుకి, ఆ బాబుకి అలా తొందర రండి, అయిపోయింది. తొందర రావాలి. అన్న రావాలి తొందరగా. ఎండోమెంట్ సెల్ఫోన్ అన్నవాళ్ళు అయితే ఎందుకు వేస్ట్ అనుకున్నావని మీరే మొదటి పేరు ఉందా? రెండో కాదు, మొదటి పేరు మీదే ఉంది. అవునండి, నేను ఎంత కష్టపడి తయారు చేశాను. వీడియోగ్రాఫర్ ఒక వీడియోగ్రాఫర్ అయిపోయిందా? 47 కష్టపడ్డాడు. నువ్వు రాజవడానికి 47 కష్టపడ్డావు. ఇక అయిపోతే కానీ అయిపోతే వచ్చేసి తమ్ముడు తొందరగా
భద్రాస్తు నిత్యం లోకా సమస్తాం సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు. జై హింద్, భారత్ మాతా కీ, వందే మాతరం.